Hello, dear competitive aspirants and ladies and gentlemen. Welcome to Genius Online Classes. Dear ladies and gentlemen, before diving into this session, I would like to introduce myself. I am Srikanth Pagilla. I teach Indian polity. I teach Indian polity in various offline institutes. Here we have a question number 1. First guys, question ni manam starting nunchi ఎండింగ్ వరకు చాలా నీట్గా చదవాలా ఓకేనా రైట్ ఫస్ట్ రీడ్ ద క్వశ్చన్ నెంబర్ 1 అలాంగ్ విత్ మీ చెక్అవుట్ ద ఫాలోయింగ్ పాయింట్స్ గివెన్ బిలో చెక్అవుట్ అంటే ఏంటండి ఎగ్జామిన్ ద ఫాలోయింగ్ పాయింట్స్ గివెన్ బిలో అంటే కింద ఇచ్చిన పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఎగ్జామిన్ చేద్దాం అట్లనే ఫైండ్ అవుట్ ద రైట్ ఆన్సర్ సో కరెక్ట్ ఆన్సర్ ఏదో చూద్దాం సో ఆప్షన్ ఏ ఏమి ఇచ్చిండండి ఇక్కడ మనకి ఇన్ 1772 then governor of Bengal Warren Hastings introduced the system of auctioning and the post of collector in the country 1772 లో ఇక్కడ మనం అండర్లైన్ చేయాల్సిన అంశం ఏంటి అంటే వారెన్ హెస్టింగ్స్ అండి అప్పుడు ఆయన బెంగాల్ గవర్నర్ గా ఉన్నాడు ఆయన ఏం చేసిందంటే 1772 లో ఈ యొక్క ఆక్షనింగ్ సిస్టాన్ని అంటే వేలం వేసే పద్ధతిని యాజ్ వెల్ యాజ్ కలెక్టర్ ఆఫీస్ ఏదైతే ఉందో దానిని ఇంట్రడ్యూస్ చేశాడు అంటున్నాడు దిస్ ఇస్ ద ఆప్షన్ ఏ ఓకేనా సో మరి చూద్దాం ఇక్కడ so option A is right or wrong we'll see guys once you observe it we are talking about option A right now okay na so option A ni manam chustunatlaithe guys Warren Hastings that guy Warren Hastings he began and he started his career in 1750 as a clerk in East India Company ఈస్ట్ ఇండియా కంపెనీలో వారెన్ హెస్టింగ్ తన కెరియర్ ని ఒక క్లర్క్ లాగా స్టార్ట్ చేశాడండి ఎప్పుడు 1750లో దట్స్ ఓకే అండ్ లేటర్ ఏమైంది అంటే సో 1772 లో he became a governor of Bengal ఓకేనా సో he became a governor of Bengal సో ఆయన 1772 లో బెంగాల్ కి గవర్నర్ గా అపాయింట్ అవ్వడం జరిగింది లేటర్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 elevated him which means elevated Warren Hastings as a governor general of Bengal okay na so 1773 act ఏం చేసింది ఆయనని గవర్నర్ ఆఫ్ బెంగాల్ నుంచి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా ఈ యొక్క యాక్ట్ ఎలివేట్ చేయడం జరిగింది సో ఈ విధంగా ఆయన గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా ఆయన 1773 to 1785 this is his tenure dear folks in his influential tenure ఆయన చాలా రిఫార్మ్స్ ని తీసుకురావడం జరిగింది so many reforms were happened so ఏంటి ఆ రిఫార్మ్స్ అంటే రెవెన్యూ రిఫార్మ్స్ కావచ్చు లైక్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కావచ్చు అండ్ లీగల్ రిఫార్మ్స్ కావచ్చు అండ్ డిప్లొమాటిక్ రిఫార్మ్స్ కావచ్చు ఈ విధంగా వారెన్ హెస్టింగ్స్ ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్షియల్ టెన్యూర్ లో చాలా రకాలైన రిఫార్మ్స్ ఆయన తీసుకొచ్చిండు ఓకేనా సో మరి ఇక్కడ మనం దేని గురించి మాట్లాడాలంటే మనకు ఆప్షన్స్ లో ఉంది దట్ ఈస్ ద ఆక్షనింగ్ సిస్టమ్ రైట్ గైస్ సో వన్ సెక్ విల్ క్లీన్ ది స్క్రీన్ యా 1772 ఇన్ ద ఇయర్ ఆఫ్ 1772 వారెన్ హెస్టింగ్స్ leased auctioned the estates to the highest bidder to the highest competitor ఎవరైతే ఈ యొక్క హైయెస్ట్ కాంపిటీటర్ అండ్ హైయెస్ట్ బిడ్డర్ ఉంటారో ఆయనకి ఎస్టేట్లని లీజుకి ఇచ్చే పద్ధతిని వేలం వేసే పద్ధతిని ఆయన స్టార్ట్ చేయడం జరిగిందండి ఫర్ ద పీరియడ్ ఆఫ్ 5 years అంటే 5 years కాలానికి ఆ ఎస్టేట్లని ఆయన హైయెస్ట్ కాంపిటీటర్ కి వేలం వేసే పద్ధతిని ఆయన స్టార్ట్ చేయడం జరిగింది ఇన్ ద ఇయర్ ఆఫ్ 1772 నాట్ ఇన్స్టెడ్ ఆఫ్ 1 year అండి 1 year కి కాకుండా ఆయన 5 years కి ఆ యొక్క ఆక్షనింగ్ సిస్టాన్ని స్టార్ట్ చేయడం జరిగింది దాన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే 5-year ల్యాండ్ రెవెన్యూ సెటిల్మెంట్ గా చెప్పొచ్చు LRS 5-year ల్యాండ్ రెవెన్యూ సెటిల్మెంట్ గా మనం చెప్పొచ్చు దాన్నే ఇంకో ముచ్చట ఏంటంటే ఈ యొక్క సిస్టానికి వేరే విధంగా మనం ఏం చెప్పొచ్చు అంటే క్విన్క్వేనియల్ సెటిల్మెంట్ ఓకే ఐ రైట్ హియర్ quinquennial settlement okay
quinquennial settlement. So what is this quinquennial settlement? Guys, this quinquennial settlements recurring every 5 years. So ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి రికరింగ్ అయ్యే విధంగా ఈ యొక్క 5 years ల్యాండ్ రెవెన్యూ సెటిల్మెంట్, దాన్ని మనం క్విన్క్వేనియల్ సెటిల్మెంట్ గా కూడా చెప్పవచ్చు. దానిని ఎవరు తీసుకొచ్చారండి? దిస్ వారెన్ హెస్టింగ్స్ ఎవరైతే ఉన్నారో ఆయన తీసుకొచ్చాడు. సో దాంట్లో ఉంది ఈ యొక్క ఆప్షనింగ్ సిస్టమ్ కావచ్చు. సో అది కరెక్టే మనకి ఇక్కడ. అండ్ when it comes to the next one, that is the appointment of the collectors, right? Yes guys, judicial plan of 1772. Under this plan Warren Hastings introduced the office of the collector in each district. Okay na? Right. So మొత్తానికి జ్యుడిషియల్ ప్లాన్ ఆఫ్ 1772 ఆయన కలెక్టర్స్ ని ప్రవేశపెట్టడం జరిగింది, ఆ యొక్క కలెక్టర్ అనే పదవిని ఈచ్ డిస్ట్రిక్ట్ లో. సో మొత్తానికి మనం ఒకసారి ఇక్కడ ఈ యొక్క ఫస్ట్ ఆప్షన్ ని చూసినట్లయితే, ఓకేనా, సో ఈ యొక్క ఫస్ట్ ఆప్షన్ ని చూసినట్లయితే ఎస్, Warren Hastings introduced the system of auctioning system in the 1772. That is right. At the same time, collector post ni kuda aina introduce chesadu kabatti this first option is right. Is that clear? Right, folks. And when it comes to the option B, the Regulating Act of the 1773 is also known as the marked that the beginning of the centralized rule. So ఈ యొక్క రెగ్యులేటింగ్ చట్టము 1773 ఏదైతే ఉందో, 1773 ఏదైతే ఉందో, అది కేంద్రీకృత పాలనకి నాంది వేసిన చట్టంగా గుర్తించబడింది అని చెప్పేసి ఈ యొక్క ఆప్షన్ బి ఇచ్చిండండి. మరి అది కరెక్టా రాంగా ఒకసారి మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకొని చూద్దాం. సో గైస్ ఒక్కసారి చూసినట్లయితే this regulating act 1773 guys, it was a great constitutional importance. ఈ యొక్క చట్టానికి ఒక రాజ్యాంగపరమైన ప్రాముఖ్యత ఉంది. ఇట్ ఈస్ ఏ గ్రేట్ కాన్స్టిట్యూషనల్ ఇంపార్టెన్స్. ఎందుకు ఉంది? ఎందుకంటే there are 3 reasons folks. The first thing is this act was the first step by the British government to regulate and control the affairs of the East India Company. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అఫైర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కంట్రోల్ చేయడానికి, దాన్ని నియంత్రించడానికి, క్రమబద్ధీకరించడానికి సో బ్రిటిష్ గవర్నమెంట్ చేసిన మొదటి యాక్ట్ ఇది. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ గైస్, దిస్ యాక్ట్ రికగ్నైజ్డ్ ద political and administration functions of the East India Company for the first time. So political function ni ade vidhanga administrative functions, which means what, my dear East India Company, these are your political functions and these are your administrative functions అని చెప్పేసి మొదటిసారిగా రికగ్నైజ్ చేసింది. So this is the second point. And the third point guys, this act laid the foundations for the centralized administration in India. Okay na? Laid the foundations for the centralized administration in India. So India lo oka kendrikruta palanaki ee yokka chattam nandi palikindi. Okay na? So because of these 3 reasons ee yokka chattanni manam emani cheppochu ante, yes, this act has a గ్రేట్ కాన్స్టిట్యూషనల్ ఇంపార్టెన్స్. ఓకేనా? రైట్ గైస్, మనకి ఇక్కడ ఏంటి మూడో స్టేట్మెంట్ ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఎస్, దిస్ యాక్ట్ లేడ్ ద ఫౌండేషన్స్ ఫర్ ద సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఇండియా. కేంద్రీకృత పాలనకి నాంది పలికింది. కాబట్టి మనకి ఇక్కడ ఈ యొక్క ఆప్షన్ ని చూసినట్లయితే, ద సెకండ్ ఆప్షన్ ని చూసినట్లయితే బిగిన్ ద సెంట్రలైజ్డ్ రూల్, ఎస్, దట్ ఈస్ రైట్. దెన్ ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ అండ్ ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. అండ్ లుక్ ఎట్ ద సి ఆప్షన్, 1909 కౌన్సిల్ యాక్ట్, Indian Council Act 1909, women were given the right to vote for the first time. So 1919 ఇండియన్ కౌన్సిల్ చట్టము, దాన్నే మనం మార్లే మింటో రిఫార్మ్స్ అని కూడా చెప్పవచ్చు. మరి ఈ యొక్క చట్టం అంట మహిళలకి మొదటిసారిగా ఈ యొక్క ఓట్ ఏదైతే ఉందో, రైట్ టు ఓట్, ఓట్ హక్కుని కల్పించింది అంటుండు. ఇస్ దట్ రైట్ ఆర్ రాంగ్? వి విల్ సీ ఫోక్స్. ఓకేనా? సో ఏ చట్టం అంట? కౌన్సిల్ యాక్ట్ 1909. ఓకే, ఒక్కసారి మనం ఈ యొక్క యాక్ట్ ని అబ్జర్వ్ చేసినట్లయితే గైస్, దీనికి సంబంధించిన అంశాలను మనం చూసుకున్నట్లయితే యూజువల్గా బ్రిటిష్ రూల్లో, ఓకేనా, బ్రిటిష్ రూలింగ్ టైంలో మహిళలకి చాలా తక్కువగా లిమిటెడ్గా ఈ యొక్క ఓటింగ్ రైట్ అనేది ఉండేదండి. అంటే చాలా ఎలైట్ లేయర్ ఆఫ్ ఉమెన్కి అండ్ స్పెషల్ ఉమెన్స్కి చాలా లిమిటెడ్గా వాళ్ళకి ఈ యొక్క ఓటింగ్ రైట్ అనేది ఉండేది. సో ఆల్ ఉమెన్ ఆర్ ఎంటైటిల్ టు ఓట్. ఎవరికి ఎప్పుడు వచ్చింది? ఉమెన్స్ అందరూ కూడా, అందరూ
కి ఓటు హక్కు వేయడం అనేది దట్ స్టార్టెడ్ యాక్చువల్లీ జనరల్ ఎలక్షన్స్ ఆఫ్ ది 1951. అంటే ఆల్ ఉమెన్ ఆర్ ఓటెడ్. ఎప్పుడు వాళ్ళు ఓటు వేశారంటే ఉమెన్స్ అందరూ ఎప్పుడు ఓటు వేయడం జరిగింది అంటే మనకి ఎప్పుడైతే మనకి జనరల్ ఎలక్షన్స్ 1951లో స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మనకి ఉమెన్స్ అందరూ కూడా ఓటు వేయడం స్టార్ట్ అయిందండి. బట్ ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ 1921లో ఓకేనా 1921లో బాంబే ప్రెసిడెన్సీ and Madras presidency, okay na, Bombay and Madras, these two presidencies became the first presidencies to give vote to women in a limited way. అంటే పరిమితంగా మహిళలకి 1921లో బాంబే అండ్ మద్రాస్ ఈ యొక్క ప్రావిన్సెస్ లిమిటెడ్ గా మహిళలకి ఓటునిచ్చాయి. అక్కడ మనకి 1909 అంటున్నాడు కాబట్టి 1909 అనేది తప్పు. కాబట్టి హ్యావ్ ఎ లుక్ హియర్ ఫోక్స్, హియర్ ఆప్షన్ సి ఇస్ ద రాంగ్ ఆన్సర్. Okay, right. And next, 1813, the first ever law commission was established in the country by the Charter Act. Okay, right అండి. సో ఈ యొక్క 1813 చార్టర్ యాక్ట్ ద్వారా ఇండియన్ లా కమిషన్ అనేది మొదటిసారిగా ఎస్టాబ్లిష్ అయింది అని చెప్పేసి అంటుండు. మరి దాన్ని కూడా చూద్దాం మనం ఒకసారి. సో ఇక్కడ ఏంటి చార్టర్ యాక్ట్ 1813. గైస్ ఒకసారి దీని గురించి మనం మాట్లాడే కంటే ముందు ఫస్ట్ మనం రెగ్యులేటింగ్ యాక్ట్ దగ్గర పోదాం. ఓకేనా. సో రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 ఈ యొక్క యాక్ట్లో ఏంటి, ఈ యొక్క యాక్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా డెసిగ్నేట్ చేసి ఏం చేసింది, ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని 4 మెంబర్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని అపాయింట్ చేసింది. దేనికి, టు హెల్ప్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. రైట్, దట్ ఈస్ ద ఫస్ట్ ముచ్చట. అండ్ ద సెకండ్ ముచ్చట ఈస్ దెన్ పిట్స్ ఇండియా యాక్ట్. ఓకే, సో పిట్స్ ఇండియా యాక్ట్ 1784 ఇదేం చేసింది అండి, ఈ యొక్క గవర్నర్ జనరల్ కౌన్సిల్లో ఉన్న 4 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ గవర్నర్ జనరల్ కౌన్సిల్లో ఉన్న 4 మెంబర్స్ని 1 మెంబర్స్ని రెడ్యూస్ చేసి దెన్ అది 3 మెంబర్స్ని చేసింది. ఓకేనా. గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఉన్న 4 సభ్యుల నుంచి ఒక ఆయన తీసేసి 3 సభ్యులుగా అది మార్చింది. రైట్. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ గైస్, థర్డ్ థింగ్ ఏంటి అంటే 1833 చార్టర్ యాక్ట్. చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 ఏం చేసింది, ఆ యొక్క గవర్నర్ జనరల్ కౌన్సిల్ 3 మెంబర్స్ ఉన్నారు కదా, 3 మెంబర్స్కి ఇంకొక ఆయన యాడ్ చేసింది. అంటే 3 + 1 = 4 మెంబర్స్ చేసింది. ఈ యొక్క యాడ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయనని జుడిషియల్ మెంబర్గా యాడ్ చేయడం జరిగిందండి. ఎవరైనా జుడిషియల్ మెంబర్ని యాడ్ చేయడం జరిగింది. ఆ జుడిషియల్ మెంబర్ ఎవరు అంటే లార్డ్ మెకాలే. ఓకే, లార్డ్ మెకౌలే. సో ఈ యొక్క లార్డ్ మెకాలేని జుడిషియల్ మెంబర్గా యాడ్ చేయడం జరిగింది. సో యాజ్ పర్ దిస్ యాక్ట్, యాజ్ పర్ విచ్ యాక్ట్ గైస్, యాజ్ పర్ 1833 చార్టర్ యాక్ట్, ఫస్ట్ టైం Indian Law Commission was established. The first chairman of Indian Law Commission is లార్డ్ మెకాలే. ఈయన ఫస్ట్ చైర్మన్ గా ఉండడం జరిగింది. ఓకేనా. రైట్ గైస్. సో మొత్తానికి మరి ఇక్కడ మనకి 1813 అన్నాడు కాబట్టి 1813 కాదు 1833. ఇస్ దట్ క్లియర్? రైట్ ఫోక్స్. చలో మూవ్ టు ద నెక్స్ట్ ఆప్షన్. సో మనకి ఇది కూడా తప్పే. నెక్స్ట్ ఆప్షన్ ఈ అండి. ఈయన చూసినట్లయితే మనకి లెజిస్లేటివ్ బ్రాంచ్ సపరేటెడ్ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ బై యాక్ట్ ఆఫ్ 1861 కౌన్సిల్. రైటా. మరి లెజిస్లేటివ్ బ్రాంచ్ నుంచి ఎగ్జిక్యూటివ్ సపరేట్ అయింది, అది 1861 కౌన్సిల్ యాక్ట్ చేసింది అంటుండు. ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? విల్ సీ ఫోక్స్. గైస్ 1853 చార్టర్ యాక్ట్. ఓకేనా. చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853 ఈ యొక్క చార్టర్ యాక్ట్ ఏం చేసిందంటే గవర్నర్ జనరల్ కౌన్సిల్ యొక్క ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో ఫర్ ద ఫస్ట్ టైం గవర్నర్ జనరల్ కౌన్సిల్ సపరేటెడ్ యాజ్ లెజిస్లేటివ్ ఫంక్షన్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్. లెజిస్లేటివ్ ఫంక్షన్స్ గా, ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ గా గవర్నర్ జనరల్ కౌన్సిల్స్ యొక్క ఫంక్షన్స్ ని 1853 ఫస్ట్ టైం సపరేట్ చేసింది. ఓకేనా. ఈ యొక్క లెజిస్లేటివ్ ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో యూజువల్ గా వాటిని లెజిస్లేటివ్ వింగ్ గా పనిచేసేదండి. లెజిస్లేటివ్ వింగ్. ఈ యొక్క లెజిస్లేటివ్ వింగ్ ఏదైతే ఉందో ఇది బ్రిటిష్ పార్లమెంట్ వలె పనిచేస్తుంది కాబట్టి దాన్ని మినీ పార్లమెంట్ గా కూడా పిలిచేవారు. ఇస్ దట్ క్లియర్? రైట్. అంటే ఫస్ట్ టైం ఏంటి, లెజిస్లేచర్ అనేది ఫస్ట్ టైం ట్రీట్ చేయబడింది అండి ఒక సపరేట్ ఫంక్షన్ గా త్రూ దిస్ 1853 చార్టర్ యాక్ట్. దానికోసం సపరేట్ మెకానిజం, సపరేట్ ప్రొసీజర్, ఎవ్రీథింగ్ వాస్ లైక్ క్రియేటెడ్ త్రూ దిస్ యాక్ట్. కాబట్టి మనకి అక్కడ 1861 అని చెప్పాడు కానీ దట్ ఈస్ 1853.
ఓకే రైట్ ఫోక్స్. దెన్ వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ హియర్? సో ఇది కూడా కాదు, కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటండి? ఏ అండ్ బి, దీస్ టూ ఆర్ ద రైట్ ఆప్షన్స్. దెన్ ఏ అండ్ బి ని మనం ఎక్కడ చూడొచ్చు? డి లో చూడొచ్చు. కాబట్టి డి ఇస్ ద రైట్ ఆన్సర్ గైస్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా? సో డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 1. Hope you understood folks, right? We'll move to the next question. Right. Yeah. So this is the second question. Arrange in correct order the following events related to the Indian political system in chronological order. మన ఇండియన్ పొలిటికల్ సిస్టానికి సంబంధించిన కొన్ని అంశాలు ఇచ్చిండు మనకి ఇక్కడ. ఈ యొక్క అంశాలను మనం కొన్ని ఈవెంట్స్ ఇచ్చిండు. ఈ యొక్క ఈవెంట్స్ ని మనం ఒక ఆర్డర్ లో ప్రాపర్ గా పెట్టే ప్రయత్నం చేద్దాం. ఆప్షన్ ఏ ఏమి ఇచ్చిండండి? August proposals. Option B, cabinet delegation, right? And option C, declaration of communal award. And option D, embassies of Cripps, means Cripps proposals. And option E, Wavell plan. Chalo, we'll see. Guys, August proposals. This is 1940. And next, cabinet delegation, which means cabinet mission plan. This is 1946. Right. Next, declaration of the communal award. This is 1932. Right. And next, Cripps proposals, 1942. And Wavell plan 1945. Chalo, we'll see. The first thing is the C, and next that is A 1940. A is the right, and the next is guys 1942 and D, and next one is E, and next is B. So CADEB, CADEB. So C is the right answer. Okay, C is the right answer folks for this question. Okay, మనకి ఇక్కడ C అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఈ యొక్క క్వశ్చన్ కి సంబంధించి. చలో అయితే ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఒకసారి చూద్దాం. ఈ యొక్క 1940లో ఆగస్ట్ ప్రపోజల్స్ ఏందండి? ఏమైంది ఆగస్ట్ ప్రపోజల్స్ ద్వారా? గైస్ యాక్చువల్లీ మనకి టు రైట్ ద కాన్స్టిట్యూషన్ అంటే కాన్స్టిట్యూషన్ ని రాయడానికి మనకి ఒక కాన్స్టెంట్ అసెంబ్లీ కావాలి. ద ఐడియా ఆఫ్ ది కాన్స్టెంట్ అసెంబ్లీ యాక్చువల్లీ ఇట్ వాస్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1934 బై ఎంఎన్ రాయ్. ఓకేనా? సో ఎంఎన్ రాయ్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఎంఎన్ రాయ్ ఆ యొక్క కాన్స్టెంట్ అసెంబ్లీ కావాలి అనే ఒక ఐడియాని ఆయన స్టార్ట్ చేసిండండి. దాంతోపాటు తర్వాతకి ఈ యొక్క ఐఎన్సి అఫీషియల్గా డిమాండ్ చేయడము, సో ఐఎన్సి తరఫున జవహర్లాల్ నెహ్రూ డిమాండ్ చేయడము, ఆయన డిక్లేర్ చేయడము, అంటే కొన్ని అంశాలను డిక్లేర్ చేయడము, ఇలా చేయడం జరిగింది. సో దాని తర్వాతకి ఏం చేసిందంటే ఫస్ట్ టైం బ్రిటిష్ గవర్నమెంట్ ఈ యొక్క కాన్స్టెంట్ అసెంబ్లీ ఏర్పాటు యొక్క డిమాండ్ని యాజ్ ఏ ప్రిన్సిపల్గా అంటే సూత్రప్రాయంగా అంగీకరించింది త్రూ ద ఆగస్ట్ ప్రపోజల్స్. ఓకేనా? సూత్రప్రాయంగా అంగీకరించడం జరిగింది. యాజ్ ఏ ప్రిన్సిపల్ గా ఈ యొక్క కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ యొక్క డిమాండ్ ని యాక్సెప్ట్ చేయడం జరిగింది బ్రిటిష్ గవర్నమెంట్. రైట్. అండ్ నెక్స్ట్ క్యాబినెట్ డెలిగేషన్. గైస్ ఈ యొక్క క్యాబినెట్ డెలిగేషన్ విచ్ మీన్స్ క్యాబినెట్ మిషన్ ప్లాన్. ఎస్, అండర్ ద స్కీమ్ ఆఫ్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ this constant assembly was constituted. So cabinet mission plan యొక్క స్కీమ్ కిందనే మనకి ఈ యొక్క కాన్స్టెంట్ అసెంబ్లీ అనేది మనకి ఏర్పాటు చేయబడింది. సో రైట్, దట్ ఈస్ 1946. వాట్ ఈస్ దిస్ డెలిగేషన్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ కమ్యూనల్ అవార్డ్స్ గైస్? యా, సో మనకి రామ్సే మెక్డొనాల్డ్ ఎట్ ద టైమ్ హీ వాస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది బ్రిటిష్ గవర్నమెంట్. ఆయన ఏం చేశాడంటే ఈ యొక్క కమ్యూనల్ అవార్డ్ని డిక్లేర్ చేయడం జరిగింది. సో ఏంటంటే యాక్చువల్గా ఇది ఏ స్కీమ్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ మైనారిటీస్, అంటే మైనారిటీస్ ని రిప్రజెంట్ చేయడానికి ఆయన ఒక పథకాన్ని పెట్టిండు, ఏ స్కీమ్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ మైనారిటీస్. ఆ యొక్క పథకానికి ఇంకేం చెప్పవచ్చు అంటే ఈ యొక్క కమ్యూనల్ అవార్డ్స్ గా కూడా మనం చెప్పవచ్చు అండి. సో దీంట్లోనే సో గాంధీజీ గారు డిస్ట్రెస్ అవ్వడం జరుగుతుంది. ఆయన హీ టుక్ ఫస్ట్ అండ్ టు డెత్, ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఇంకా మనకి ముందు ఉంటాయి కాబట్టి మనం ముందు మాట్లాడుకుందాం. సో దిస్ ఈస్ 1932 అబౌట్ దాట్. అండ్ నెక్స్ట్ క్రిప్స్ ప్రపోజల్స్. ఎస్ గైస్, ఇన్ ద ఇయర్ ఆఫ్ 1942 బ్రిటిష్ గవర్నమెంట్ కొన్ని ప్రపోజల్స్ తోని క్రిప్స్ పంపించింది. ఏంటి అంటే సో ఇండియన్స్ వి వర్ టాకింగ్ అబౌట్ దట్ వి వాంట్ ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషన్, మనము ఒక స్వతంత్ర రాజ్యాంగాన్ని రాసుకుందాం అనుకుంటున్నాం. అయితే క్రిప్స్ ప్రపోజల్ ఏం చేసిన, ఓకే మై డియర్ ఐఎన్సి, you want to prepare independent constitution, that's okay, no problem, but first you do one thing. Second World War II లో మీరు మాకు సపోర్ట్ చేయండి, you support to Second World War II, after completion of that we will allow you to write your independent constitution అని చెప్పేసి ఆ యొక్క క్రిప్స్ ప్రపోజల్స్ ఆయన రావడం జరిగింది. నెక్స్ట్ వివెల్ ప్లాన్ గైస్. వివెల్ ప్లాన్ లో ఏంటి, జస్ట్ రీకన్స్టిట్యూట్ ద వైస్రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. వైస్రాయ్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ని రీకన్స్టిట్యూట్ చేసి దాంట్లో మెజారిటీ ఆఫ్ ది
ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో ఇండియన్స్ తీసుకొని దాంట్లో కూడా ఈ యొక్క రేషియో హిందూస్ ముస్లిమ్స్కి ఒక ప్రాపర్ రేషియోలో ఇవ్వాలి అని చెప్పేసి అనుకున్నారు. బట్ ఇట్ వాస్ లార్జ్లీ అన్సక్సెస్ఫుల్ బికాస్ ఆఫ్ ద పొలిటికల్ డిసగ్రిమెంట్స్. Clear? Right. This all about these all 5 options, guys. Then the right answer is what, guys? As well, C is the right answer. Okay, na? Chalo. Next. Yeah. Next question number 3. Chalo. Question number 3 చదువుదామండి. Consider the following points. చలో మరి ఆ యొక్క కింద ఇచ్చిన పాయింట్స్ ని మనం పరిశీలన చేద్దాం. 1813 for the first time 1 lakh rupees was allotted in the budget for applied ఎడ్యుకేషనల్ బై చార్టర్ యాక్ట్. రైట్ గైస్. సో విద్య కోసం మొదటిసారిగా బడ్జెట్లో 1 లక్ష రూపాయలని కేటాయించింది చార్టర్ చట్టము 1813 అని చెప్పేసి అంటున్నాడు. ఎగ్జాక్ట్లీ గైస్, దిస్ ఈజ్ రైట్. యా. సో విద్య కోసం దిస్ చార్టర్ యాక్ట్ 1813 ఎడ్యుకేషన్ పర్పస్లో ఒక 1 lakh రూపీస్ని కేటాయించడం జరిగింది. సో దాంతో పాటుగా ఈ యొక్క చార్టర్ యాక్ట్కి సంబంధించిన మొదటి అంశం ఏంటి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ట్రేడ్ మొనోపోలీ ఏదైతే ఉందో ఆ యొక్క ట్రేడ్ మొనోపోలీని అబాలిష్ చేసిందండి చార్టర్ యాక్ట్ 1813. విచ్ మీన్స్ అంటే ట్రేడ్ మొనోపోలీ అబాలిష్ అయింది. ఎవరైనా బ్రిటిషర్స్ ఇండియాకు వచ్చి ట్రేడ్ చేసుకోవచ్చు, కానీ ఎక్సెప్ట్ 2 థింగ్స్ అండి. అంటే ట్రేడ్ విత్ చైనాతో ట్రేడ్ కావచ్చు, అండ్ ఈ యొక్క టీ అంటే ట్రేడ్ టీతో అంటే ట్రేడ్ విత్ టీ అండ్ ట్రేడ్ విత్ చైనా, ఈ రెండింటిని ఈస్ట్ ఇండియా కంపెనీ చూసుకుంటుంది. ఈ రెండింటిని తప్పిస్తే మిగతా అన్ని కూడా ఎవరైనా బ్రిటిష్ వాళ్ళు రావచ్చు, ట్రేడ్ చేయొచ్చు. రైటా? సో ఆ 2 తప్పిస్తే మిగతా అన్ని ఎవరైనా ఎలో చేయొచ్చు అండి. అట్ ది సేమ్ టైం ఇది ఏం చేసింది అంటే దిస్ 1813 చార్టర్ యాక్ట్ అలౌడ్ ద క్రిస్టియన్ మిషనరీస్ ఇన్ ఇండియా. సో భారతదేశంలోనికి క్రిస్టియన్ మిషనరీస్ని అలౌ చేసింది. ఏం చేస్తారు వాళ్ళు వచ్చేసి టు ఎనలైట్ ద పీపుల్. అంటే ఇండియాలో చాలా మందికి ఇల్లిటరేట్స్ ఉన్నారు, వాళ్ళని ఎనలైట్ చేయడానికి, ఎడ్యుకేట్ చేయడానికి క్రిస్టియన్ మిషనరీస్ని ఈ యొక్క యాక్ట్ అలౌ చేయడం జరిగింది. ఓకేనా? దిస్ ఇస్ ద సెకండ్ థింగ్ గా మనం చెప్పవచ్చు. అండ్ ద థర్డ్ పాయింట్ గైస్, థర్డ్ పాయింట్ ఏం చేయొచ్చు అంటే సో వెస్టర్న్ ఎడ్యుకేషన్ ని ఈ యొక్క యాక్ట్ స్ప్రెడ్ చేసిందండి. వెస్టర్న్ ఎడ్యుకేషన్ ని ఈ యొక్క యాక్ట్ ఇన్హాబిటెంట్స్ అమాంగ్ ద బ్రిటిష్ టెరిటరీస్ లో ఎవరైతే ఉంటారో బ్రిటిష్ టెరిటరీస్ లో ఉన్న పబ్లిక్ కి వెస్టర్న్ ఎడ్యుకేషన్ ని ఇది మనకి స్ప్రెడ్ చేయడం జరిగింది ఈ యొక్క చట్టం. అదేవిధంగా ఫోర్త్ పాయింట్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే డియర్ ఫోక్స్ గైస్, దిస్ యాక్ట్ entitled and authorized the local government to collect taxes from the నేటివ్స్ ఎవరైతే ఉంటారో అంటే స్థానికుల దగ్గర నుంచి ఈ యొక్క చట్టము లోకల్ గవర్నమెంట్స్ కి అథారిటీ ఇచ్చింది, అధికారులు ఇచ్చింది ట్యాక్సెస్ కలెక్ట్ చేయమని చెప్పేసి. ఒకవేళ దే ఆర్ నాట్ పేయింగ్ ట్యాక్సెస్, దిస్ లోకల్ అథారిటీస్ ఆల్సో have the authority to punish them. అంటే వాళ్ళకి పవర్ ఇచ్చింది. they are also have the power to punish them. వాళ్ళని పనిష్ చేసే అధికారాన్ని కూడా మనకి ఈ యొక్క చట్టం ఇచ్చింది. సో మొత్తానికి మనకి yes guys, this is right. సో ఫర్ ద ఫస్ట్ టైం 1 lakh రూపీ ఏదైతే ఉందో అది మనకి విద్య కోసం అలాట్ చేసింది ఈ యొక్క 1813 చార్టర్ యాక్ట్. దట్ ఈస్ రైట్. అండ్ 1853 చార్టర్ యాక్ట్, మరి 1853 చార్టర్ యాక్ట్ ఏం చెప్పిందంట, Indians were given the opportunity for the first time in civil services jobs in the country. Right guys, ఒక్కసారి మనం ఇక్కడ చూసినట్లయితే రైట్ చూద్దాం. యా గైస్, 1833 చార్టర్ యాక్ట్. This 1833 charter act attempted to introduce the open competition system. Okay na? Open competition system, which means మనం ఏమొచ్చు బహిరంగ పోటీ వ్యవస్థ. ఈ యొక్క బహిరంగ పోటీ వ్యవస్థని మనకి ఈ యొక్క చట్టం ఇంట్రడ్యూస్ చేయడానికి అటెంప్ట్ చేసింది. కానీ దిస్ ప్రొవిజన్ వాజ్ నెగేటెడ్. అంటే ఈ ప్రొవిజన్ నో ఎఫెక్ట్ అండి, అది ఎఫెక్ట్లోని లేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ దీన్ని అపోజ్ చేశారు. ఎందుకు ఈ యొక్క ఓపెన్ కాంపిటీషన్ సిస్టమ్ బహిరంగ పోటీ వ్యవస్థని ఇది అటెంప్ట్ చేసిందంటే టు రిక్రూట్ అండ్ సెలెక్షన్ ఆఫ్ ది సివిల్ సర్వెంట్స్ని. కానీ ఈ యొక్క చట్టం ఆ ప్రయత్నం చేసింది, బట్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అపోజ్ చేయడం వల్ల అది నో ఎఫెక్ట్గా మిగిలిపోయింది. దెన్ లేటర్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853. ఓకేనా? చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853. This act introduced the
ఓపెన్ కాంపిటీషన్ సిస్టమ్, బహిరంగ పోటీ వ్యవస్థని ఇది ఇంట్రడ్యూస్ చేసిందండి టు సెలెక్షన్ అండ్ టు రిక్రూట్ ద సివిల్ సర్వెంట్స్. ఆ టైంలో సివిల్ సర్వెంట్స్ని మనం రెండు రకాలుగా చూడవచ్చు, కోవెనెంటెడ్ సివిల్ సర్వీసెస్ అండ్ అన్కోవెనెంటెడ్ సివిల్ సర్వీసెస్. కోవెనెంట్ అంటే సుపీరియర్ అండ్ హై లెవెల్ సివిల్ సర్వీసెస్, అన్కోవెనెంట్ అంటే లో లెవెల్ సివిల్ సర్వీసెస్గా చూడవచ్చు. క్లియర్ గైస్? దెన్ ద రైట్ ఆన్సర్, ద ఆప్షన్ ఏదైతే ఉందో అది మనకి కరెక్టే. సో 1853 చార్టర్ యాక్ట్ సివిల్ సర్వీసెస్ జాబ్స్కి ఆపర్చునిటీని ఫస్ట్ టైం కల్పించింది. సో దట్స్ రైట్. అండ్ ఆప్షన్ సి, ఆప్షన్ సిని చూసినట్లయితే మనకి అంటే ఇక్కడ ఏంటండి, సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్, దెన్ ఆప్షన్ బి ఇస్ ఆల్సో కరెక్ట్. విల్ సీ ఆప్షన్ సి రైట్ ఆర్ రాంగ్. 1861 ఇన్కమ్ ట్యాక్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద కంట్రీ బై యాక్ట్ ఇన్ కౌన్సిల్. ఓకేనా, ఈ యొక్క కౌన్సిల్ యాక్ట్ 1861 ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇంట్రడ్యూస్ అయింది అంటుడు. అయిందా అండి? ఒకసారి చూద్దాం మనం గాయస్. బ్రిటిష్ ఇండియన్ గవర్నమెంట్ ఫస్ట్ ఫినాన్స్ మినిస్టర్, ఎఫ్ఎం ఫస్ట్ ఫినాన్స్ మినిస్టర్ ఎవరంటే జేమ్స్ విల్సన్. జేమ్స్ విల్సన్, జేమ్స్ విల్సన్ is the first finance minister of the British Indian government. So this James Wilson, in the year of 1860, he introduced the tax in India, the tax system in India. అక్కడ మనకి 1861 కౌన్సిల్ యాక్ట్ అని ఉంది, కానీ జేమ్స్ విల్సన్ 1860లో ఇంట్రడ్యూస్ చేశాడు. కాబట్టి what is that guys? This is wrong. Option C is wrong. Then Pune Agreement of 25 September 1932 between Dr. B.R. Ambedkar and Lord Irwin. This is literally wrong guys, because it's 24 September and the Pune Agreement between Ambedkar and Gandhiji. Okay na? So kabatti this is wrong option. And next, the Charter Act of 1793 was marked as the first act of system of dual government or system of double government under the East India Company. So East India Company కింద మొట్టమొదటిసారిగా ఈ యొక్క ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థని ఏర్పాటు చేసిన చట్టంగా గుర్తించబడింది చార్టర్ యాక్ట్ 1793 అంటుండండి. అవునా, చార్టర్ యాక్ట్ 1793 నా గైస్? నో. సో మనకి ఈ యొక్క పిట్స్ ఇండియా యాక్ట్ 1784 ఏదైతే ఉందో, దిస్ యాక్ట్ ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ ద సిస్టమ్ ఆఫ్ డబుల్ గవర్నమెంట్. ఎట్లా అండి? ఇది మనకి ఈ యొక్క పొలిటికల్ అండ్ కమర్షియల్ యాక్టివిటీస్ని, కమర్షియల్ ఫంక్షన్స్ని ఫస్ట్ టైం సపరేట్ చేసింది. ఓకేనా, పొలిటికల్ అండ్ కమర్షియల్ ఫంక్షన్స్ని ఫస్ట్ టైం సపరేట్ చేసింది. సపరేట్ చేసేసి ఈ యొక్క పొలిటికల్ యాక్టివిటీస్ చూడడానికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ని, ఈ యొక్క కమర్షియల్ యాక్టివిటీస్ చూడడానికి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఆల్రెడీ ఉంది, కొత్త బాడీని క్రియేట్ చేసింది బోర్డ్ ఆఫ్ కంట్రోల్. ఈ విధంగా టూ యొక్క బాడీస్ చూస్తున్నాయి కాబట్టి సిస్టమ్ ఆఫ్ డబుల్ గవర్నమెంట్ ని స్టార్ట్ చేసింది మనకి పిట్స్ ఇండియా యాక్ట్ 1784. బట్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండండి? 1793 చార్టర్ యాక్ట్ అని ఇచ్చిండు. కాబట్టి దిస్ ఈస్ రాంగ్. సో మొత్తాన్ని మనకి కరెక్ట్ ఏంటి? ఏ అండ్ బి ఇస్ ద కరెక్ట్. ఏ అండ్ బి ఎక్కడ ఉందండి? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా, సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫోక్స్. అండ్ నెక్స్ట్ మూవ్ ఇంటు ద నెక్స్ట్ క్వశ్చన్. యా, క్వశ్చన్ నెంబర్ 4. Which of the following was a feature of the Indian Councils Act 1861? సో 1861 భారత కౌన్సిల్ల చట్టం యొక్క లక్షణం ఏంటి? ఈ క్రింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో చూద్దామండి. ఫెడరల్ స్కీమ్ ఆఫ్ గవర్నెన్స్ కాదు, డయార్కీ ఇన్ ప్రొవిన్షియల్ గవర్నమెంట్ కాదు, కమ్యూనల్ రిప్రజెంటేషన్ కాదు, అండ్ initiated the process of decentralization. Yes guys, this is the right answer for this question. So ఇక్కడ మనం ఒకసారి we should connect the dots. ఓకేనా, connect the dots. ఒకసారి మనం డాట్స్ ని కనెక్ట్ చేద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773, రెగ్యులేటింగ్ చట్టము 1773 ఏం చేసిందండి? ఆల్రెడీ మనం ప్రీవియస్ క్వశ్చన్స్లో డిస్కస్ చేసినాం. laid the foundations for the centralized administration, అంటే కేంద్రీకృత పాలనకి ఇది నాంది పలికింది. ఎట్లా అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, అంటే గవర్నర్ ఆఫ్ బెంగాల్ యొక్క హోదాని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చి ఆ యొక్క గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ సబార్డినేట్స్గా బాంబే అండ్ మద్రాస్ ప్రెసిడెన్సీలని యొక్క గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి సబార్డినేట్గా చేసింది. ఆ విధంగా ఇది కేంద్రీకృత పాలనకి నాంది పలికింది ఈ యొక్క చట్టం. రైట్, బాగానే ఉంది. దాని తర్వాతకి సెకండ్ ఏంటండి? సెకండ్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833.
చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833. ఈ యొక్క చార్టర్ చట్టము 1833 ఇదేం చేసింది అంటే ఇది ఈ యొక్క సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో దాన్ని ఒక క్లైమాక్స్ స్టేజ్కి తీసుకెళ్ళింది అండి, అంటే దాన్ని ఒక పీక్ స్టేజ్కి తీసుకెళ్ళింది. ఎట్లా? ఇక్కడ బాంబే మద్రాస్కి సంబంధించిన లెజిస్లేటివ్ పవర్స్ ఏవైతే ఉంటాయో ఆ లెజిస్లేటివ్ పవర్స్ కూడా తీసివేసి డైరెక్ట్గా ఇది అప్పుడు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చిందండి. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఉంటుండే కదా, ఆ యొక్క హోదాని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చి డైరెక్ట్ బాంబే అండ్ మద్రాస్ లెజిస్లేటివ్ పవర్స్ని కూడా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఇచ్చేసింది. ఆ విధంగా ఇది సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ని ఒక క్లైమాక్స్కి తీసుకొచ్చింది. అయితే దీని తర్వాతకి ఈ యొక్క 1861 చార్టర్ యాక్ట్ ఏం చేసింది అంటే ద ప్రాసెస్ ఆఫ్ డీసెంట్రలైజేషన్, ఓకేనా, ఇట్ ఇనిషియేటెడ్ ద ప్రాసెస్ ఆఫ్ డీసెంట్రలైజేషన్, అంటే అది వికేంద్రీకరణ ప్రాసెస్ని ఇనిషియేట్ చేసింది అండి. ఎట్లా అంటే ఏవైతే బెంగాల్ అండ్ మద్రాస్ లెజిస్లేటివ్ పవర్స్ని కోల్పోయి ఈ యొక్క గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి 1833 చార్టర్ యాక్ట్ ఇచ్చిందో ఆ యొక్క లెజిస్లేటివ్ పవర్స్ని, అంటే బాంబే అండ్ మద్రాస్ లెజిస్లేటివ్ పవర్స్ని ఈ యొక్క చట్టం రీస్టోర్ చేసింది, పునరుద్ధరించింది, అంటే వాటికి ఇచ్చేసింది. ఈ విధంగా ఈ యొక్క చట్టం ఏం చేసిందంటే ఇనిషియేటెడ్ ద ప్రాసెస్ ఆఫ్ డీసెంట్రలైజేషన్. సో వికేంద్రీకరణ విధానాన్ని ఇది ఇనిషియేట్ చేసింది అండి. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. హోప్ యూ అండర్స్టూడ్, రైట్? చలో. And next question, folks. Yeah. Next question is this. Question number 5. Arrange the following in chronological order. Right. Option A. ఏముంది ఇక్కడ? ఒక క్రమ పద్ధతిలో మనం అమర్చాలి. సైమన్ కమిషన్ ఉందండి. ఆప్షన్ బి మింటో మార్లే రిఫార్మ్స్, అండ్ ఆప్షన్ సి పార్టీషన్ ఆఫ్ బెంగాల్, అండ్ ఆప్షన్ డి మాంటేగు చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్. చలో ఒకసారి చూద్దాం. సైమన్ కమిషన్ 1927, మింటో మార్లే రిఫార్మ్స్ 1909, బెంగాల్ పార్టీషన్ 1905 అండ్ మాంటేగు చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ 1919. రైట్? చలో ఒకసారి ఇక్కడ చూసినట్లయితే మనమే ఫస్ట్ ఏంటండి సి, అండ్ నెక్స్ట్ ఏముందండి బి, అండ్ నెక్స్ట్ డి, అండ్ నెక్స్ట్ ఏ, అంటే సిబిడిఏ. సిబిడిఏ ఇక్కడ ఉంది, సిబిడిఏ. దెన్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? ఆప్షన్ సి అనేది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే ఫోక్స్, వన్స్ యూ అబ్జర్వ్ దిస్ ఇక్కడ మనకి పార్టీషన్ ఆఫ్ బెంగాల్ ఆప్షన్ సిని మనం చూసినట్లయితే, డియర్ గైస్, 1905లో బ్రిటిష్ గవర్నమెంట్ ఎందుకు బెంగాల్ని, దట్ వాజ్ ఏ పాపులస్ ప్రావిన్స్ ఆ టైంలో, అంటే చాలా ఒక లార్జ్ అండ్ పాపులస్ ప్రావిన్స్ అది. ఆ యొక్క ప్రావిన్స్ని బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఫర్ ద ఎఫెక్టివ్ అడ్మినిస్ట్రేషన్, అంటే సమర్థవంతమైన అడ్మినిస్ట్రేషన్ కోసం, పరిపాలన కోసం మేము ఈ యొక్క బెంగాల్ పార్టీషన్ చేస్తున్నామని చెప్పేసి 1905లో చెప్పి ఆ యొక్క పార్టీషన్ చేసింది. కానీ అదర్ సైడ్ మనం ఏ విధంగా ఆలోచించవచ్చు అంటే ఎట్ ద టైమ్ నేషనల్ మూమెంట్ ఈజ్ గ్రోయింగ్. నేషనల్ మూమెంట్ అనేది గ్రో అవుతుందండి. ఆ యొక్క గ్రో అవుతున్న నేషనల్ మూమెంట్ని కర్టేల్ చేయడానికి, క్రబ్ చేయడానికి, ఒక రిలీజియస్ డివర్డ్స్ని తీసుకురావడానికి, రిలీజియస్గా డివిజన్స్ని తీసుకురావడానికి ఈ యొక్క పార్టీషన్ చేసింది కూడా మనం అదర్ యాంగిల్లో చూడవచ్చు. రైటా? సో మొత్తానికి దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటండి? సో ఆన్సర్ ఈస్ సి. చలో నెక్స్ట్ క్వశ్చన్. యా, క్వశ్చన్ నెంబర్ 6. ఐడెంటిఫై ద incorrect point regarding the 1909 Council Act. ఓకేనా? సో 1909 కౌన్సిల్ చట్టానికి సంబంధించి ఒక తప్పు పాయింట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలండి. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ద నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ వైస్రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వాజ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 16 to 50. ఒక్కసారి మనం ఇక్కడ చూద్దాం. ఏం చూద్దామంటే గాయస్, 1909 కౌన్సిల్ యాక్ట్ considerably increased the size of the legislative councils at both levels, which means central level and provincial level. అంటే సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో కావచ్చు, ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో కావచ్చు, ఈ యొక్క మెంబర్స్ని ఈ యొక్క చట్టం చాలా కన్సిడరబుల్లీ లార్జ్గా ఇంక్రీజ్ చేసింది అండి. ఓకేనా? సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇక్కడ ఏమంటున్నారు? వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అంటున్నాడు. యాక్చువల్లీ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్, విచ్ మీన్స్ వైస్రాయ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో మెంబర్ సంఖ్యని 16 నుంచి 50కి కాదండి, 16 to 60కి ఇది ఇంక్రీజ్ చేసింది. కానీ ఇక్కడ ఏంటి 16 to 50 అండ్ వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అంటు కాదు, వైస్రాయ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో. కాబట్టి దిస్ ఈస్ రాంగ్ ఆప్షన్. అండ్ నెక్స్ట్, ప్రపోజ్డ్ స్పెసిఫిక్ క్వాలిఫికేషన్స్ ఫర్ క్యాండిడేట్స్
కంపీటింగ్ ఫర్ సెంట్రల్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్. అంటే సెంట్రల్ స్టేట్ లెజిస్లేచర్కి ఎవరైతే కంపీట్ చేస్తున్నారో, విచ్ మీన్స్ ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో ఆ యొక్క క్యాండిడేట్స్కి స్పెషల్ ఈ యొక్క క్వాలిఫికేషన్స్ని ఇది ప్రపోజ్ చేసింది అంటున్నాను. ఎస్, కరెక్ట్, దిస్ ఈజ్ రైట్ గైస్. సో సెంట్రల్ లెజిస్లేచర్కి కావచ్చు, స్టేట్ లెజిస్లేచర్కి కావచ్చు, కంటెస్ట్ చేసే క్యాండిడేట్స్ యొక్క ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి స్పెషల్ ఈ యొక్క క్వాలిఫికేషన్స్. అంటే ఏంటి స్పెషల్ క్వాలిఫికేషన్? ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైతే ఈ యొక్క లెజిస్లేచర్స్కి కంటెస్ట్ చేసే వాళ్ళకి ఇంత ఏజ్ ఉండాలి, యూ షుడ్ హ్యావ్ దట్ మచ్ ఏజ్, అండ్ యూ షుడ్ హ్యావ్ దిస్ మచ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అండ్ నీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పేసి కొన్ని స్పెసిఫిక్ క్వాలిఫికేషన్స్ని ఈ యొక్క సెంట్రల్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్కి పెట్టింది అండి. రైట్, కాబట్టి దిస్ ఈజ్ ఓకే. అండ్ క్రియేటెడ్ సపరేట్ రిలీజియస్ కాన్స్టిట్యూషన్స్ ఫర్ ముస్లిమ్స్. ఎస్, ఈ యొక్క చట్టము ముస్లిమ్స్కి ఒక రిలీజియస్ కాన్స్టిట్యూషన్స్ని క్రియేట్ చేసింది, కాబట్టి దిస్ ఈజ్ రైట్. విచ్ మీన్స్ వాట్? దిస్ యాక్ట్ ప్రొవైడెడ్ ద establishment of the communal representation for Muslims by accepting the separate electorates. అది కింద ఉందండి మనకి. సో Muhammadian members were allowed to be elected by the Muhammadians. ఎస్ అండి, అంటే ఈ యొక్క సపరేట్ ఎలక్టోరేట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ ప్రకారము ముస్లింలకు సంబంధించి ఎవరైతే ముస్లిం మెంబర్స్ ఉంటారో వాళ్ళని, ముస్లిం రిప్రజెంటేటివ్స్ ఉంటారో వాళ్ళని ముస్లిం ఓటర్స్ మాత్రమే ఎన్నుకుంటారు అని చెప్పేసి చెప్పింది. సో రైట్, దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. దెన్ విచ్ ఈస్ ద రాంగ్ ఆప్షన్ గైస్? ఆప్షన్ ఏ ఇస్ ద రాంగ్, రైట్. ఇన్కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1, రైట్. సో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. చలో, మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Question number 7. Yes, observe it. Identify the inaccuracy of the items in the Nehru Report 1928. 1928 నెహ్రూ రిపోర్ట్లో పేర్కొన్న inaccuracy, which means error ఏముంది అని అడుగుతున్నాడు. ఒకసారి we will see that background folks. బ్యాక్గ్రౌండ్ మనం చూసినట్లయితే 1927 నవంబర్లో మనకి ఏంటండి, నవంబర్లో మనకి ఈ యొక్క సైమన్ కమిషన్ని అపాయింట్ చేయడం జరిగింది. యూజువల్గా సైమన్ కమిషన్లో ఎట్ ద టైమ్ ద సెక్రటరీ ఆఫ్ స్టేట్, అంటే భారత రాజ్య కార్యదర్శి బిర్కెన్ హెడ్, ఓకేనా, లార్డ్ బిర్కెన్ హెడ్. ఆయన ఏం చేసిండు అంటే ఈ యొక్క సైమన్ కమిషన్లో యాక్చువల్లీ అందరూ వైట్ పీపుల్ ఉన్నారు. ఇట్స్ ఏ వైట్ కమిటీ యాక్చువల్లీ. దీంట్లో అంతా వైట్ ఉన్నారు కాబట్టి ఈచ్ ఇండియన్ పొలిటికల్ పార్టీ బైకాటెడ్ దట్ కమిటీ, ఎందుకంటే మేము లేము అని చెప్పేసి. ఆ టైంలో ఆయన బిర్కెన్ హెడ్ ఏం చెప్పిండు అంటే, అసలుకి మీకు రాసుకోనికి వస్తుందా కాన్స్టిట్యూషన్? Do you have a ability to write the constitution? Do you have a ability to rule your country? అసలు మీ కంట్రీని మీకు రూల్ చేసుకోనికి వస్తుందా, మీ కాన్స్టిట్యూషన్ రాసుకోనికి వస్తుందా అని చెప్పేసి ఆయన కొన్ని స్ట్రాంగ్ కామెంట్స్ చేయడం జరిగింది. దాన్ని మన వాళ్ళు ఒక సవాల్గా, ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ యొక్క నెహ్రూ రిపోర్ట్ని 1+9 మోతీలాల్ నెహ్రూ అధ్యక్షునిగా 9 మంది సభ్యులతోని ఈ యొక్క నెహ్రూ రిపోర్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెహ్రూ రిపోర్ట్ని ఒక నివేదిక ఇచ్చిందండి. ఆ నివేదికలో ఉన్న అంశాలను మనం చూసినట్లయితే, ఎస్, India should be given dominion status, right guys? That's correct. సో భారతదేశానికి ఒక డొమినియన్ స్టేటస్ ఇవ్వాలి అని చెప్పేసి నెహ్రూ రిపోర్ట్లో పేర్కొన్నారు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, సార్ డొమినియన్ స్టేటస్ అంటే ఏంటి గైస్? డొమినియన్ స్టేటస్ అంటే ఏంటి అంటే, సో ద కంట్రీ కెన్ గవర్న్ ఇట్ సెల్ఫ్. అంటే డొమినియన్ స్టేటస్ ఏ కంట్రీకి అయితే, అంటే ఎవరికైతే వస్తుందో, ఆ ఏ టెరిటరీకి అయితే వస్తుందో ఆ టెరిటరీ తనను తాను గవర్న్ చేసుకోవచ్చు, తనను తాను రూల్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఇట్ కెన్ మేక్ ఇట్ ఓన్ లాస్, అంటే తనకు తానుగా లాస్ని కూడా సొంతంగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అంటే తనను తాను గవర్న్ చేసుకోవచ్చు, లాస్ని కూడా ఓన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ స్టిల్ ఇట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్. అంటే నిన్ను నువ్వు రూల్ చేసుకో, బాగానే ఉంది, నీకు సంబంధించిన లాస్ని నువ్వు ప్రిపేర్ చేసుకో, బాగానే ఉంది. ఇది ఉంటూనే నువ్వు బ్రిటిష్ ఎంపైర్కి పార్ట్గా ఉంటావు. అంటే బ్రిటిష్ ఎంపైర్ నుంచి నువ్వు బయటికి వెళ్ళలే, డొమినియన్ అంటే ఇవి నువ్వు చేసుకో, కానీ నువ్వు మా ఎంపైర్లో పార్టే, బ్రిటిష్ ఎంపైర్లో పార్టే. అదేవిధంగా యూ షుడ్ రికగ్నైజ్, నువ్వు ఎవరిని రికగ్నైజ్ చేస్తున్నావు అండి? ఇండియన్, అంటే బ్రిటిష్ ఎవరైతే ఇండియన్ స్టేట్కి హెడ్గా బ్రిటిష్ మొనార్క్, బ్రిటిష్ కింగ్ ఆర్ క్వీన్ని నువ్వు రికగ్నైజ్ చేస్తున్నట్లే. సో కాబట్టి దిస్ ఈస్ ద డొమినియన్ స్టేటస్, రైట్. అండ్ నెక్స్ట్ కరెక్టే గైస్, ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో నెహ్రూ రిపోర్ట్లో ఇండియా షుడ్ బి గివెన్ డొమినియన్ స్టేటస్, అది మనకు కరెక్టే. అండ్ ఎస్టాబ్లిషింగ్ ఏ ఫెడరల్ సిస్టమ్ ఇన్ ద కంట్రీ. ఎస్ గైస్, సో నెహ్రూ రిపోర్ట్లో ఒక ఫెడరల్ సిస్టాన్ని ఇండియాలో ఏర్పాటు చేయాలి అని చెప్పేసి అది పేర్కొంది. సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్.
allotment of some seats in the legislative mandal or legislative council for at least 10 years to minority communities కోసం అల్పసంఖ్యాక వర్గాల వారి కోసం ఒక 10 సంవత్సరాల పాటు కొన్ని సీట్లని లెజిస్లేటివ్ కౌన్సిల్స్ లో అలాట్ చేయాలి అని చెప్పేసి మనకి నెహ్రూ రిపోర్ట్ చెప్పింది. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. అండ్ మెన్షన్ ఆఫ్ 15 ఫండమెంటల్ రైట్స్ గైస్. సో నెహ్రూ రిపోర్ట్లో 15 ప్రాథమిక హక్కుల యొక్క మెన్షన్ చేశారు అని చెప్పింది, కానీ ఇది 15 కాదండి 19. ఓకేనా. సో 19 ఫండమెంటల్ రైట్స్ యొక్క మెన్షన్ అనేది చేయడం జరిగింది ఈ యొక్క నెహ్రూ రిపోర్ట్లో, ఇంక్లూడింగ్ ఈక్వల్ రైట్స్ ఫర్ ఉమెన్, రైట్ టు ఫార్మ్ యూనియన్స్, అట్ ది సేమ్ టైం యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. వీటన్నిటిని ఈ యొక్క 19 ఫండమెంటల్ రైట్స్లో వీటితో పాటుగా ఆ యొక్క 19 ఫండమెంటల్ రైట్స్ని ఈ యొక్క నెహ్రూ రిపోర్ట్ అనేది మెన్షన్ చేసింది. ఇక్కడ 15 ఇచ్చిండు కాబట్టి 4 ఈజ్ ద రాంగ్ ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ వాట్? 4. చలో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. యా, సో 8వ క్వశ్చన్ చూద్దాం. వై డిడ్ ద లేబర్ పార్టీ ఆర్గనైజ్ ఏ రౌండ్ టేబుల్ మీటింగ్ ఇన్ బ్రిటన్? బ్రిటన్లో లేబర్ పార్టీ రౌండ్ టేబుల్ మీటింగ్ని ఎందుకు ఏర్పాటు చేసింది అని అడుగుతున్నాడండి. ఒకసారి ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే సేమ్ అండి, మనకి సైమన్ కమిషన్ 1927లో కాన్స్టిట్యూట్ అయితే అది 1930లో తన యొక్క రిపోర్ట్ ఇచ్చిందండి. 1930లో తన రిపోర్ట్ ఇచ్చింది. అయితే ఏదైతే ఈ యొక్క రౌండ్ టేబుల్ మీటింగ్స్ ఉన్నాయో, ఈ యొక్క రౌండ్ టేబుల్ మీటింగ్స్ అనేవి మనకి 1930 నుంచి 1932 మధ్య 3 రౌండ్ టేబుల్ మీటింగ్స్ జరిగినాయి. ఓకేనా, హ్యావ్ ఎ లుక్ హియర్. హౌ మెనీ? 3 అండి. ఫస్ట్ రౌండ్ టేబుల్ మీటింగ్, ఫస్ట్ ఆర్టీ, ఫస్ట్ రౌండ్ టేబుల్ మీటింగ్ వచ్చేసి మనకి 1930 నవంబర్ 12 టు 1931 జనవరి 19 వరకు జరిగింది, రైట్. అండ్ నెక్స్ట్ సెకండ్ ఆర్టీ, సెకండ్ రౌండ్ టేబుల్ మీటింగ్. సో ఇది వచ్చేసి మనకి నవంబర్ 31 సెప్టెంబర్ 7 టు డిసెంబర్ 7 ఫోక్స్, డిసెంబర్ 7, రైట్. నెక్స్ట్ థర్డ్ రౌండ్ టేబుల్ మీటింగ్, ఇది వచ్చేసి మనకి 1932 నవంబర్ 17, ఓకే, 1932 నవంబర్ 17 టు డిసెంబర్ 24. ఈ విధంగా మనకి 3 రౌండ్ టేబుల్ మీటింగ్స్ని నిర్వహించడం జరిగింది. అయితే మరి యొక్క రౌండ్ టేబుల్ మీటింగ్స్ని ఎందుకు ఆర్గనైజ్ చేయడం జరిగింది అంటే టు కన్సిడర్ ద సైమన్ కమిషన్ రిపోర్ట్. సైమన్ కమిషన్ రిపోర్ట్ని కన్సిడర్ చేసి ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన కూడా ఒక డిస్కషన్ని చేయడానికి ఈ యొక్క రౌండ్ టేబుల్ మీటింగ్స్ని కన్సిడర్ చేయడం జరిగింది, ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఓకేనా, రైట్. సో టు నెగోషియేట్ ఫర్ ఇండియాస్ ఇండిపెండెన్స్ అంటున్నారు, ఇది కాదు. అండ్ నెక్స్ట్ టు డిస్కస్ ద పాయింట్స్ ఇన్ ద సైమన్ కమిషన్ రిపోర్ట్, ఎస్, దిస్ ఈజ్ ఆల్సో రైట్. టు రిజాల్వ్ ద ఇష్యూస్ ఆఫ్ పార్టీషన్ ఆఫ్ ఇండియా అండ్ పాకిస్తాన్, దిస్ ఈజ్ రాంగ్. అండ్ టు డిస్కస్ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా, రైట్ అండి. ఇండియాలో కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ కూడా డిస్కస్ చేయాలి అని చెప్పుకున్నాం కదా మనం. సో ఇది కూడా కరెక్టే. అంటే మొత్తానికి ఏంటి? బి అండ్ డి, ఇస్ వేస్ దేర్ డి. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ గైస్, ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, రైట్. దట్ ఈస్ ద క్వశ్చన్ నెంబర్ 8. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. యా, హియర్ వి హావ్ ఎ క్వశ్చన్ నెంబర్ 9. ఐడెంటిఫై ద ఇన్యాక్యురసీ రిగార్డింగ్ ద సైమన్ కమిషన్. ఇందా నుంచి సైమన్ కమిషన్ మాట్లాడుకుంటున్నాం, అదే క్వశ్చన్ వచ్చింది. సో సైమన్ కమిషన్కి సంబంధించి ఎర్రర్ ఉన్న పాయింట్ని మనం ఐడెంటిఫై చేద్దామండి. ఒకసారి చూస్తే అపాయింటెడ్ ఇన్ నవంబర్ 1927 బై బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ స్టాన్లీ బాల్డ్విన్, రైట్. దిస్ ఈజ్ రైట్ ఆన్సర్, ఐ మీన్ టు సే రైట్ ఆప్షన్. అండ్ ఇట్ వాజ్ అపాయింటెడ్ విత్ 6 members అండర్ ద లీడర్షిప్ ఆఫ్ జాన్ సైమన్. ఎస్ అండి, అంటే మొత్తం ఇది 7, 1 + 6, జాన్ సైమన్ అధ్యక్షుడిగా 6 members-తోని దీన్ని అపాయింట్ చేయడం జరిగింది. కాబట్టి దిస్ ఈజ్ రైట్. నెక్స్ట్, ఇండియన్స్ వెల్కమ్డ్ దిస్ కమిషన్ యాజ్ దే గేవ్ ఆపర్చునిటీ టు ఇండియన్స్ ఇన్ దిస్ కమిషన్. ఇండియా వాళ్ళు ఈ కమిషన్ని వెల్కమ్ చేశారా? నో అండి. ఆల్ పార్టీస్ బైకాటెడ్ దిస్ కమిషన్ బికాస్ ఆఫ్ ఇన్ దిస్ కమిషన్ నో ఇండియన్ వర్ దేర్, ఎవ్వరు ఇండియన్స్ అల్లో లేరు. కాబట్టి ఈ కమిషన్ని మనం వెల్కమ్ చేయలేదండి, ఇండియన్స్ ఎవరు బైకాట్ చేయడం జరిగింది. సో కాబట్టి దిస్ ఈస్ రాంగ్ ఆప్షన్. అండ్ దిస్ కమిషన్ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ ఇన్ 1930. ఎస్, ఈ యొక్క కమిషన్ 1930లో తన యొక్క రిపోర్ట్ని ఇచ్చింది, అది కరెక్టే. మరి తన రిపోర్ట్లో ఏ అంశాలను పేర్కొందండి సైమన్ కమిషన్? ఫస్ట్ ఏం చెప్పిందంటే అబాలిషన్ ఆఫ్ ది డయార్చీ.
ఓకేనా, ఈ యొక్క డయార్కీ ఏదైతే ఉందో, ఓకేనా, ఈ యొక్క డయార్కీ ఏదైతే ఉందో ఈ యొక్క డయార్కీని అబాలిష్ చేయాలి, తీసేయాలి అని చెప్పింది. దట్ ఈస్ రైట్. అండ్ నెక్స్ట్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఎక్స్టెన్షన్ ఆఫ్ ది రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఇన్ ప్రావిన్సెస్, ప్రావిన్సెస్లో బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఎక్స్టెన్షన్ చేయాలి అని చెప్పిందండి. సో దిస్ ఇస్ ద సెకండ్ థింగ్. అండ్ థర్డ్ ఆస్పెక్ట్, మూడో అంశం ఏంటి అంటే ఎస్టాబ్లిష్ ద ఆల్ ఇండియా ఫెడరేషన్, అంటే ఒక ఫెడరేషన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పింది అండి. రైటా, అంటే బ్రిటిష్ ఇండియాతోని ప్రిన్స్లీ స్టేట్స్తోని ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేయాలి అని చెప్పింది. కాబట్టి దిస్ ఈజ్ రైట్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్. సో ఫోర్త్ వన్ ఏంటి అంటే ఇక్కడ మనకి కంటిన్యూషన్ ఆఫ్ ది కమ్యూనల్ అవార్డ్స్ని కంటిన్యూ చేయాలి అని చెప్పింది. అండ్ సో ఆన్. ఈ విధంగా మనకి ఈ యొక్క సైమన్ కమిషన్ తన రిపోర్ట్లో ఈ అంశాలను పేర్కొంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ 4 అంశాలు ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కమిషన్స్ రికమెండేషన్. ఓకే, రైట్ గైస్. అండ్ ద రాంగ్ ఆన్సర్ అంటే ఈ యొక్క ఇన్యాక్యురసీ ఎర్రర్ ఏంటి అంటే దీంట్లో ఆప్షన్ 3 మనకి ఇది తప్పు ఆప్షన్. క్లియర్, రైట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. యప్, యా, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో కింద మనకి కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి, మనం వాటిని పరిశీలన చేద్దాం. ద ఫస్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇన్ ఇండియా వాజ్ సెటప్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1926 ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ద లీ కమిషన్ ఆన్ సుపీరియర్ సివిల్ సర్వీసెస్ ఇన్ ఇండియా. గైస్, is this right option or wrong option? We'll see. Under 1919 Government of India Act. Guys, this 1919 Bharata Prabhutva Chattamu. This act provided to establish the Public Service Commission. అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్లని ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ యొక్క చట్టం చెప్పింది అండి. సో అండర్ దిస్ యాక్ట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1926 సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాజ్ కాన్స్టిట్యూటెడ్. సో ఈ యొక్క చట్టం కింద 1926లో సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది కాన్స్టిట్యూషన్ అయింది. ఎట్లా కాన్స్టిట్యూషన్ అయింది అంటే ఇది 1923-24లో లీ కమిషన్ సిఫార్సుల మేరకి, లీ కమిషన్ రికమెండేషన్ మేరకి, అంటే సుపీరియర్ సివిల్ సర్వీసెస్ ఇన్ ఇండియా, కమిషన్ ఆన్ సుపీరియర్ సివిల్ సర్వీసెస్ ఇన్ ఇండియా, దట్ ఈస్ లీ కమిషన్. ఆ యొక్క కమిషన్ సిఫార్సుల మేరకి 1926లో ఫస్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది కాన్స్టిట్యూట్ అయింది. కాబట్టి దిస్ ఈస్ రైట్ ఆన్సర్. ఐ మీన్ టు సే రైట్ ఆప్షన్. రైట్, ఓకే, చలో విల్ సీ నెక్స్ట్ ఆప్షన్. దట్ ఈస్ ద ఆప్షన్ 2. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 provided for setting up of public service commissions at both the federal and provinces levels. Yes andi, 1935 Government of India Act provided establishment of the public service commissions at both levels. అంటే ఇటు ఫెడరల్ లెవెల్లో కావచ్చు, అంటే సెంట్రల్ లెవెల్లో కావచ్చు, ప్రొవిన్షియల్ లెవెల్లో కావచ్చు ఏర్పాటు చేసుకోమని చెప్పింది. అంటే ఏంటి, అటు ప్రొవిన్షియల్ పబ్లిక్, ఐ మీన్ టు సే సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, అట్ ది సేమ్ టైం ప్రొవిన్షియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్. నాట్ ఓన్లీ దట్, 2 లేదా అంతకంటే ఎక్కువ ప్రావిన్సెస్ కలిసి ఒక కంబైన్డ్గా కూడా, అంటే విచ్ మీన్స్ వాట్, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ని కూడా లైక్ కాన్స్టిట్యూట్ చేయడానికి, సెటప్ చేయడానికి 1935 మనకి అవకాశాన్ని ఇచ్చింది. ఏమేమి చెప్పినండి? సో సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ప్రొవిన్షియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, నాట్ ఓన్లీ దోస్ 2 థింగ్స్, అండ్ థర్డ్ వన్ ఇస్ జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫర్ 2 or more ప్రావిన్సెస్కి సంబంధించి. ఈ మూడింటిని కూడా మనకి 1935 చెప్పింది. కాబట్టి so first is also and second is also right, then both 1 and 2, then C is the right answer. This is the question number 11. Chalo, read the question carefully folks. According to the Regulating Act of 1773, 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం మరి ఇక్కడ 3 ఆప్షన్స్ ఇచ్చిండు, ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఫస్ట్ 3 ఆప్షన్స్ చదువుదాము, ఏది కరెక్ట్ అయితే దానికి ఆన్సర్ పెడదాము. ఏమంటారు? చలో. It is the first written constitutional law for India. సో ఇది భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి లిఖిత చట్టము, మొట్టమొదటి లిఖిత రాజ్యాంగ చట్టము అంటున్నారు. అవునా కాదా? కరెక్టే గాయస్. ఎందుకు అంటే సో బ్రిటిష్ గవర్నమెంట్ చేసిన మొట్టమొదటి చట్టము ఇది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఎఫర్ట్స్ని కంట్రోల్ చేయడానికి కావచ్చు,
ఒక సుప్రీంకోర్టు ఏర్పాటుకు సంబంధించిన కావచ్చు, కొన్ని రకాలైన అడ్మినిస్ట్రేటివ్ స్టెప్స్ తీసుకోవడానికి కావచ్చు. ఇది బ్రిటిష్ గవర్నమెంట్ చేసిన మొదటి చట్టం కాబట్టి ఫస్ట్ రిటెన్ కాన్స్టిట్యూషనల్ లా ఫర్ ఇండియాగా మనం దీన్ని చెప్పవచ్చు. కాబట్టి దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా? చలో నెక్స్ట్, దిస్ యాక్ట్ రికగ్నైజ్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ద పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ ఆఫ్ ద కంపెనీ. ఎస్ గైస్, కంపెనీ యొక్క ఫంక్షన్స్ని మై డియర్ కంపెనీ, దీస్ ఆర్ యువర్ పొలిటికల్ ఫంక్షన్స్ అండ్ దీస్ ఆర్ యువర్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ అని మొదటిసారిగా రికగ్నైజ్ చేసింది. సో దిస్ ఈజ్ ఆల్సో రైట్. ఆప్షన్ 2 is also right, folks. And next, option 3. Warren Hastings was appointed Governor General of Bengal under this act. Right, guys. So, under this Regulating Act 1773, వాన్ హెస్టింగ్ అప్పుడు ఆయన ఎట్లా ఉంటుండండి, గవర్నర్ ఆఫ్ బెంగాల్గా ఉంటుండే. ఆ గవర్నర్ ఆఫ్ బెంగాల్ని డెసిగ్నేట్ ఎలా చేసింది అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా డెసిగ్నేట్ చేసి ఆయనకి ఏం చేసిందండి, ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, ఒక కార్యనిర్వాహక మండలిని ఆయనకి అసిస్ట్ చేయడానికి, ఆయనకు సాయం చేయడానికి ఏర్పాటు చేసింది. ఆ యొక్క మండలిలో 4 members సభ్యులు ఉంటుండే. ఓకేనా? సో మొత్తానికి ఇఫ్ యూ లుక్ ఎట్ ఆల్ దీస్ 1, 2, 3 ఆప్షన్స్, దీస్ 1, 2, 3 ఆప్షన్స్ ఆర్ రైట్, then the option is C, right option. Okay na? Chalo, C is the right option, folks. And next question number 12. Chalo, consider the following points. Mare kinda ichina points మనం పరిగణలోకి తీసుకొని చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఫెడరల్ గవర్నమెంట్ అంట, సెకండ్ ఆప్షన్ డ్యూయల్ గవర్నెన్స్ ఇన్ ద స్టేట్ అంట, థర్డ్ ఆప్షన్ అబాలిషన్ ఆఫ్ ది డ్యూయల్ రూల్, కేంద్రంలో సెంట్రల్లో అంట, అండ్ ఫోర్త్ వన్ a federal court was established to resolve federal disputes between center and the states. రైట్, ఇక్కడ మనకి 4 స్టేట్మెంట్స్ ఇచ్చిండండి. మరి ఏమంటున్నాడు, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఓకేనా? మరి ఫ్రమ్ ద అబోవ్ పాయింట్స్, ఏ పాయింట్స్ పైన ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏవి కరెక్ట్గా ఉన్నాయి 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్కి సంబంధించి అని అడుగుతున్నాడు మనల్ని. చూద్దాం ఒకసారి. ఫెడరల్ గవర్నమెంట్, ఎస్ గైస్. సో 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ యాక్చువల్లీ ఆల్ ఇండియా ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పింది కాబట్టి దిస్ ఈజ్ రైట్. డ్యూయల్ గవర్నెన్స్ ఇన్ ద స్టేట్, నో రైట్. ఎందుకంటే 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ డయార్కీని స్టేట్లో ఇంట్రడ్యూస్ చేసింది. ఓకేనా? డయార్కీని స్టేట్లో ఇంట్రడ్యూస్ చేసింది, డ్యూయల్ గవర్నెన్స్ని స్టేట్లో అంటే ప్రావిన్సెస్లో ఇంట్రడ్యూస్ చేసింది. స్టేట్ ఇన్ ద నథింగ్ బట్ ప్రావిన్సెస్లో ఇంట్రడ్యూస్ చేసింది. కానీ 1935 అంటుడు కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ రాంగ్. అండ్ నెక్స్ట్, అబాలిషన్ ఆఫ్ ద డ్యూయల్ రోల్ సెంట్రల్, కేంద్రంలో డయార్కీని అబాలిష్ చేసింది అంటుండండి. యాక్చువల్లీ 1935 ఏం చేసిందంటే సెంట్రల్ ఇట్ అడాప్టెడ్ ద డయార్కీ, నాట్ అబాలిషన్ ద డబుల్ రోల్ ఆర్ డయార్కీ. కాబట్టి సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. అండ్ నెక్స్ట్, ఏ ఫెడరల్ కోర్ట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. ఎస్ గైస్, under this 1935 Government of India Act, in the year of 1937 ఫెడరల్ కోర్టు ఏదైతే ఉందో ఈ యొక్క ఫెడరల్ కోర్టు మనకి అపాయింట్ అవ్వడం జరిగింది, ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా? ఈ యొక్క ఫెడరల్ కోర్టుని ఏర్పాటు చేశారు. ఈ యొక్క ఫెడరల్ కోర్టుని ఏర్పాటు చేశారు దేనికోసం అండి అంటే ఫెడరల్కి అంటే కేంద్రానికి ప్రావిన్సెస్కి మధ్య డిస్ప్యూట్స్ని రిజాల్వ్ చేయడానికి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దిస్ ఈజ్ రైట్. అంటే 1 and 4 are right. 1 and 4, which means C. Option C is the right answer. Okay na? Option C is the right answer, folks. Very good. And next, question number 13. Yeah. 13వ క్వశ్చన్ చూద్దాం. అటాచ్ ద ఫాలోయింగ్. సో మరి వాటిని మనం ప్రాపర్గా అటాచ్ చేద్దాం. ఇక్కడ మనకి నేమ్ ఆఫ్ ద యాక్ట్ ఇచ్చిండు, ఆ యాక్ట్కి సంబంధించిన అంశాలని ఎలిమెంట్స్ ఇచ్చిండు. సో కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాక్ట్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ 1909 అండి. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909 దేనికి సంబంధించిందండి? సో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎలక్టోరల్ సిస్టమ్. రైట్ గైస్, అంటే A4 ఓకే, A4 రిమైనింగ్. కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1861. సో 1861 ఇక్కడ చూస్తే మనకి ఎస్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ హై కోర్ట్స్, రైట్, విచ్ మీన్స్ వాట్ B3. ఓకే, B3. చలో నెక్స్ట్ సి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 మనం చూస్తే ఏం చెప్పొచ్చు అండి ఇక్కడ? ఎస్ డ్యూయల్ గవర్నమెంట్ విచ్ మీన్స్ డయార్కీ. సో మనకి ఏంటంటే C2. ఓకే, C2 రైట్. అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 19 అటానమీ ఆఫ్ స్టేట్స్ అండి, అంటే స్టేట్స్లో మనకి ప్రొవిన్షియల్ అటానమీని ఎస్టాబ్లిష్ చేసింది కాబట్టి సో D1.
D1. A4, B3, C2, D1. A4, B3, C2, D1. C is the right option. Okay na? C is the right option for this question. Guys, once you observe this question, first, Council of India Act 1909, right? And it is implementation of the electoral system, which means what, guys? Principle of election for Indian representations to legislatures. For the first time it introduced. I repeat again. 1909 Act introduced, Council Act introduced principle of elections. So election అనే సూత్రం ఏదైతే ఉందో ఎలక్షన్ ప్రాతిపదికన ఇండియన్ రిప్రజెంటేటివ్స్ని లెజిస్లేచర్స్లోనికి తీసుకోవడానికి ఫర్ ద ఫస్ట్ టైం ఈ యొక్క ఎలక్టోరల్ రిప్రజెంటేషన్ని, ఓకేనా, ఎలక్టోరల్ సిస్టమ్ని ఇది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అండి. ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎలక్షన్, ఎన్నిక సూత్రాన్ని ఇది ప్రతిపాదించడం జరిగింది. సో కాబట్టి ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దిస్ ఈస్ ద రైట్ థింగ్ గైస్, రైటా? ఓకే. సో దెన్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ సి. హోప్ యూ అండర్స్టూడ్. అండ్ నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. రిగార్డింగ్ ద పిట్స్ ఇండియా యాక్ట్ 1784, 1784 పిట్స్ ఇండియా చట్టానికి సంబంధించి ఆప్షన్ ఏ ఏమి ఇచ్చిండు అంటే బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ విలియం పిట్ ప్రపోజ్డ్ దిస్ యాక్ట్ అండ్ ఇట్స్ నోన్ యాజ్ పిట్స్ ఇండియా యాక్ట్. ఎస్, ఎట్ ద టైమ్ విలియం పిట్ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటిష్. సో ఆయన ఏం చేసిండంటే ఈ యొక్క చట్టాన్ని పార్లమెంట్లో ప్రపోజ్ చేసిండు. కాబట్టి అండర్ హిజ్ నేమ్ దిస్ యాక్ట్ బికేమ్ పిట్స్ ఇండియా యాక్ట్. సో దిస్ ఈజ్ రైట్. The number of members in the Governor General's Executive Council has been reduced from 6 to 4. No guys, actually ఉందే గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో 4 మెంబర్స్ ఉన్నారు. 4 నుంచి ఒక ఆయన తీసేసారు. అప్పుడు అది 4 to 3 అయింది, కానీ 6 to 4 అంటుండు. కాబట్టి దిస్ ఈజ్ రాంగ్. And next, this act brought some sort of control over the administration of East India Company. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అడ్మినిస్ట్రేషన్ పైన ఈ యొక్క చట్టము ఒక నియంత్రణను తీసుకొచ్చింది అంటుండు. ఎస్ అండి, కరెక్ట్. సో కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ఇక్కడ మొత్తానికి ఏమంటుండే, ఇక్కడ మనకి అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఏవి కరెక్ట్ అండి? ఏ అండ్ సి కరెక్ట్. ఏ అండ్ సి ఎక్కడ? సి ఆప్షన్లో ఉన్నది. కాబట్టి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? సి ఈజ్ ద రైట్ ఆన్సర్. గైస్, ఒకసారి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క 1784 పిట్స్ ఇండియా యాక్ట్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ 2 ఆస్పెక్ట్స్. 2 కారణాల వల్ల ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఇంపార్టెంట్? ఈ యొక్క 2 కారణాలు ఏంటి అంటే ఈ చట్టంలో పేర్కొన్నాయి. ఫస్ట్ టైము ఈస్ట్ ఇండియా కంపెనీ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ భూభాగాలు ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ టైం ద ఈస్ట్ ఇండియా కంపెనీ టెరిటరీస్ కన్సిడర్డ్ యాజ్ బ్రిటిష్ టెరిటరీస్, అంటే బ్రిటిష్ భూభాగాలుగా ఫస్ట్ టైం దాన్ని కన్సిడర్ చేయడం జరిగింది. ఇంతకుముందు మనం ఈస్ట్ ఇండియా కంపెనీ భూభాగాలు అంటుండే. ఈ చట్టం ద్వారా మనం వాటిని ఎలాగ కన్సిడర్ చేస్తున్నామో బ్రిటిష్ భూభాగాలుగా కన్సిడర్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్, ఫస్ట్ ఇంపార్టెన్స్. అండ్ సెకండ్ ఇంపార్టెన్స్ ఏంటంటే దిస్ యాక్ట్ గేవ్ ద సుప్రీం కంట్రోల్ ఓవర్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎఫర్ట్స్. ఈస్ట్ ఇండియా కంపెనీ ఎఫర్ట్స్ పైన సుప్రీం కంట్రోల్ ఎవరికి ఇచ్చింది అంటే ఈ యొక్క చట్టం బ్రిటిష్ గవర్నమెంట్కి ఇచ్చింది. అంటే మై డియర్ బ్రిటిష్ గవర్నమెంట్, యూ హ్యావ్ ద సుప్రీం పవర్ టు కంట్రోల్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ ఎఫర్ట్స్ అండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అడ్మినిస్ట్రేషన్. సో ఈ 2 ఆస్పెక్ట్స్లో ఈ యొక్క చట్టం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి కంట్రోల్ ఓవర్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది ఈస్ట్ ఇండియా కంపెనీ, దట్స్ రైట్. సో సి ఈజ్ ఆల్సో రైట్. సో ఇన్ ఎ నట్షెల్ ఏ అండ్ సి. సో సి ఆప్షన్ ఈస్ కరెక్ట్ గైస్. చలో నెక్స్ట్ 15th క్వశ్చన్. ఐఎమ్ సారీ. అటాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ యాక్ట్స్ ఇచ్చిండు, యాక్ట్ సంబంధించిన మెయిన్ పాయింట్స్ ఇచ్చిండండి. చూద్దాం. రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 మనం ఇక్కడ ఏం చూడొచ్చండి? సుప్రీం కోర్ట్. ఎస్ అండి. సో under the regulating act 1773, in the year of 1774, Supreme Court was constituted in Calcutta at William Port. William Port lo 1+3 ఒక ప్రధాన న్యాయమూర్తి, 3 ఇతర న్యాయమూర్తులతోని, ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా ఇంపే. ఈ విధంగా మనకి 1+3 అండి. ఒక ప్రధాన న్యాయమూర్తి, 3 ఇతర న్యాయమూర్తులతోని సుప్రీంకోర్టుని 1774లో కల్కత్తాలోని పోర్ట్ విలియంలో ఏర్పాటు చేయడం జరిగింది అండర్ దిస్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. కాబట్టి మనకి ఇక్కడ ఏం చెప్పవచ్చు అండి? ఏ మనకి 3, A3 పిట్స్ ఇండియా యాక్ట్ 1784.
ఎస్, పిట్స్ ఇండియా యాక్ట్ 1784 కింద బోర్డ్ ఆఫ్ కంట్రోల్, ఎస్ అండి, అంటే పొలిటికల్ అఫైర్ని మనకి మేనేజ్ చేయడానికి, పొలిటికల్ అఫైర్స్ని అడ్మినిస్ట్రేట్ చేయడానికి ఒక న్యూ బాడీని క్రియేట్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అండర్ 1784 పిట్స్ ఇండియా యాక్ట్. కాబట్టి B4 మరి కమర్షియల్ ఎఫర్ట్స్ని కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఆల్రెడీ ఇట్ వాస్ దేర్, అది మనకి కమర్షియల్ యాక్టివిటీస్ని చూసుకుంటుంది. రైట్. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 ఏంటండి? డయార్కీ ఇన్ ప్రావిన్సెస్. ఎస్ గైస్, 1919 ఈ యొక్క భారత ప్రభుత్వ చట్టము ప్రావిన్సెస్లో డయార్కీ అంటే డబుల్ రోల్ అండి, డబుల్ రోల్. డయార్కీ అనేది ఇట్స్ ఏ గ్రీక్ వర్డ్ అండి, గ్రీక్ వర్డ్, ఓకేనా. డయార్చీ నుంచి వచ్చింది, గ్రీక్ వర్డ్ అంటే డయార్చీ నుంచి. డయార్కీ మీన్స్ డబుల్ రోల్. సో విచ్ మీన్స్ ద C is 2 and then Government of India Act 1935 identical to the Indian Constitution, which means D is 1. A3 B4 C2 D1, A3 B4 C2 D1, A3 B4. So C is the right option folks, okay na. C is the right option guys. 1935 చట్టము ఐడెంటికల్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్కి చాలా సిమిలర్గా ఐడెంటికల్గా ఉంటుంది అని చెప్పేసి అంటున్నాడు. ఎందుకు అంటే గైస్ 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లోని about 250 provisions incorporated in the now what we have having that constitution. ఆ యొక్క కాన్స్టిట్యూషన్లో దాదాపు ఒక 250 ప్రొవిజన్స్ని దాంట్లో ఇన్కార్పొరేట్ చేశారు. కాబట్టి దిస్ 1935 Government of India Act is very close resembles to the Constitution. కాబట్టి మనకి Government of India Act 1935 is equals identical to the Constitution, very similar to the Constitution అని మనం చెప్పవచ్చు, ఓకేనా. సో కాబట్టి ఆప్షన్స్ ఈజ్ ద రైట్ వన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. యా, అటాచ్ ద ఫాలోయింగ్. హియర్ వీ హ్యావ్ లిస్ట్ 1 అండ్ హియర్ వీ హ్యావ్ లిస్ట్ 2. లిస్ట్ 1లో ఏమి ఇచ్చిండండి? It increased the functions of legislative councils and gave them the power of discussing the budget and addressing question to the legislature. అది ఏ యాక్ట్ అంట? 1935 1892 1990 1909. సో ఏ చట్టము లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క ఫంక్షన్స్ని ఇంక్రీజ్ చేసి పవర్ ఆఫ్ డిస్కసింగ్ ద బడ్జెట్ అంటే బడ్జెట్ పైన డిస్కస్ చేసే అధికారాన్ని అండ్ ఎగ్జిక్యూటివ్ని క్వశ్చన్స్ అడిగే అధికారాన్ని ఇచ్చింది ఏ చట్టము అంటుండండి. ఏ చట్టం అండి? అబ్సల్యూట్లీ 1892 కౌన్సిల్ యాక్ట్ ఏం చేసింది అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్స్ యొక్క ఫంక్షన్స్ని ఇంక్రీజ్ చేసి బడ్జెట్ పైన డిస్కస్ చేసే అధికారాన్ని అండ్ ఎగ్జిక్యూటివ్స్ని క్వశ్చన్స్ని అడ్రస్ చేసే అధికారాన్ని ఇచ్చింది అండి. 1909 ఏం చేసింది అంటే ఇంకా అంటే డెలిబరేట్ ఫంక్షన్స్ ఆఫ్ ది ఈ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్కి సంబంధించిన డెలిబరేట్ ఫంక్షన్స్ అది ఇంకా ఎక్స్టెండ్ చేసిందండి. ఎక్స్టెండ్ చేసి ఏం చేసింది? బడ్జెట్ పైన డిస్కస్ చేయడమే కాదు, సో బడ్జెట్ పైన సప్లిమెంటరీస్ క్వశ్చన్స్ కూడా అడగవచ్చు, బడ్జెట్ పైన ఈ యొక్క రిజల్యూషన్స్ కూడా మూవ్ చేయొచ్చు అని చెప్పేసి మనకి 1909 చెప్పింది, 1909 కౌన్సిల్ యాక్ట్. బట్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఆప్షన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 అంటే ఏ అనేది మనకి 2కి రిలేట్ అవుతుంది, విచ్ మీన్స్ 1892 కౌన్సిల్ యాక్ట్. Clear? Right. Next B. It introduced a system of communal representation for Muslims by accepting the concept of separate electorate. Directly that you know very well, that is the 1909, which means B4. Next. Dual government in states. Okay na? So, dual government in states andi. Ekkada chudochu manam 1919 lo chudavochu. Okay na? So, C3. And federal government manam like D1, right? So which means A2 B4 C3 D1, A2 B4 C3 D1. B is the right answer, okay na? So B is the right answer folks, right? Next, move to the next question. Yeah, here we have a question number 17. Which of the following propositions is called the Magna Carta for the freedom and independence of the people of India? సో మాగ్నా కార్టా ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి కింద ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్స్ అంటాం, కింద ఇచ్చిన ఈ యొక్క ప్రపోజిషన్స్లో ఏ ప్రపోజిషన్స్ అంటాం అంటున్నాడు. వెవెల్స్ ప్రపోజలా? కాదు. క్రిప్స్ ప్రపోజలా? కాదు. క్యాబినెట్ మిషన్ ప్లానా? కాదు. ఏది మరి? ఏది అంటే క్వీన్ విక్టోరియాస్ ప్రొక్లమేషన్ అండి. అంటే విక్టోరియా మహారాణి ప్రకటన ఏదైతే ఉందో దానిని మనం
మాగ్నా కార్టా ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇండియాగా పేర్కొంటాం. ఎందుకు అంటే ఈ యొక్క విక్టోరియా మహారాణి ప్రకటన ఎప్పుడు అంటే 1 నవంబర్ 1858న దీన్ని అలహాబాద్లో దర్బార్లో చేయడం జరిగింది అండి. మరి ఆ యొక్క ప్రకటనని చదివింది ఎవరు అంటే లార్డ్ క్యానింగ్. ఈ యొక్క లార్డ్ క్యానింగ్ ఆ యొక్క ప్రకటనని చదువుతాడండి. మరి ఏముంది ఆ యొక్క ప్రకటనలో అంటే ఓకే, నవ్ ఆన్వర్డ్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ వాజ్ ఎండెడ్ అండ్ బ్రిటిష్ క్రౌన్ రూల్ ఈజ్ బిగెన్. సో బ్రిటిష్ క్రౌన్ రూల్ ఇక్కడ నుంచి బిగిన్ అవుతుంది అండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ అనేది ఎండ్ అయింది అని చెప్పేసి ఈ యొక్క ప్రొక్లమేషన్లో, ఈ యొక్క ప్రకటనలో ఉంది. కాబట్టి దాన్ని మనం మాగ్నా కార్టా ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇండియాగా పేర్కొంటాం. క్లియర్ గైస్? రైట్. సో 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. సో ఇదేం చెప్తుందంటే మనకి ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ పాయింట్ రిగార్డింగ్ ద పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784. పిట్స్ ఇండియా యాక్ట్ 1784కి సంబంధించి ఇన్కరెక్ట్ పాయింట్ని మనం ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఏమున్నాయో చూద్దాం. రెడ్యూసింగ్ ద నెంబర్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ ఫ్రమ్ 5 to 4. రైట్ గైస్. సో దీన్ని మనం ఇంతకుముందు క్వశ్చన్లో కూడా చూడొచ్చు, బట్ యూ టేక్ ఇట్ యాజ్ ఏ వన్స్ రిపీటెడ్ అండ్ ఒక రివిజన్గా మీరు భావించండి. సో దీన్ని 5 to 4 కాదండి, సో 4 to 3. కాబట్టి దిస్ ఈజ్ రాంగ్. బట్ హియర్ ఆప్షన్స్ సమ్వాట్ డిఫరెంట్. 2 independent bodies, namely Board of Control and Court of Directors have been constituted. Right అండి. సో Board of Control and Court of Director కాన్స్టిట్యూట్ చేసింది. సో అంటే Board of Control ఆల్రెడీ మనకి ఉంది, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఆల్రెడీ మనకి ఉంది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే ఒక న్యూ బాడీని కాన్స్టిట్యూట్ చేసి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏమో పొలిటికల్ అఫైర్స్ కోసము, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏమో కమర్షియల్ ఎఫైర్స్ కోసము అది అడ్మినిస్టర్ చేస్తాయండి. సో ఈ విధంగా మనకి ఫస్ట్ టైం ఒక సిస్టమ్ ఆఫ్ డబుల్ గవర్నమెంట్ అనేది ఈ యొక్క 1784 పిట్స్ ఇండియా యాక్ట్ స్టార్ట్ చేసింది. అండ్ ఇట్ ఎస్టాబ్లిష్డ్ ఏ సిస్టమ్ ఆఫ్ డబుల్ గవర్నమెంట్. జస్ట్ నౌ ఐ డిస్కస్డ్, దట్స్ రైట్. అండ్ the territories occupied by the East India Company were considered British territories for the first time. Right అండి. ఈ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ ఆక్యుపై చేసిన టెరిటరీస్ అన్నిటినీ ఏ విధంగా కన్సిడర్ చేయడం జరిగిందంటే బ్రిటిష్ టెరిటరీస్గా కన్సిడర్ చేయడం జరిగింది మొదటిసారిగా. కాబట్టి దిస్ ఈజ్ రైట్. మొత్తానికి రాంగ్ ఏంటండి? ఫస్ట్ ఈజ్ ద రాంగ్ వన్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 19. చలో. The main reason for coming to India was the cabinet mission plan. So cabinet mission plan 1946లో ఇండియాకి ఎందుకు వచ్చింది అంటుండు. ఎందుకు వచ్చింది అండి ఈ యొక్క క్యాబినెట్ మిషన్ ప్లాన్? టు అండర్మైన్ రిలీజియస్ స్ట్రైఫ్, విచ్ మీన్స్ టు వీకెన్ ద రిలీజియస్, ఏవైతే మనకి ఈ యొక్క ఘర్షణలు ఉన్నాయో, రిలీజియస్ డిస్ప్యూట్స్ ఉన్నాయో వాటిని అనగదొక్కడానిక, వాటిని వీక్ చేయడానిక అంటే కాదు. టు డిటర్మైన్ ద బౌండరీస్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తానా. సో ఇండియాకి పాకిస్తాన్కి మధ్య సరిహద్దులని నిర్ణయించడానిక కాదు. టు ఫైండ్ ద కరెక్ట్ ఆన్సర్ టు ద కాన్స్టిట్యూషనల్ ప్రాబ్లం. రైట్ అండి. అంటే మనకి ఒక రాజ్యాంగపరమైన డిస్ప్యూట్ సమస్య కొనసాగుతుంది, దానికి ఒక కరెక్ట్ సొల్యూషన్ని తీసుకురావడానిక ఎస్ అండి. అండర్ దిస్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఓన్లీ under the scheme of the cabinet mission plan only we constituted our constituent assembly. రాజ్యాంగ పరిషత్ని మనం కాన్స్టిట్యూట్ చేసుకున్నాము కాబట్టి సో ఇది మనకి కరెక్ట్ అవుతుంది. అండ్ హీ ప్రీచ్డ్ క్రిస్టియానిటీ ఇన్ ఇండియా. సో ఈ యొక్క క్యాబినెట్ మిషన్ ప్లాన్ మనకి క్రిస్టియానిటీని టీచ్ చేసిందా అండి, ప్రీచ్ చేసిందా? నో. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. ఇన్కరెక్ట్ కామెంట్ రిగార్డింగ్ మింటో మార్లే యాక్ట్. సో మింటో మార్లే యాక్ట్కి సంబంధించి, మింటో మార్లే సంస్కరణలకు సంబంధించి ఈ యొక్క మింటో అండ్ మార్లే ఎవరండి? మార్లే ఎవరైతే అప్పుడు సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా, ఈ మింటో ఎవరైతే ఉన్నారో ఆయన సో ఈజ్ ద వైస్రాయ్ ఆఫ్ ఇండియా. ఓకేనా? వైస్రాయ్ ఆఫ్ ఇండియా. సో ఈ విధంగా మనకి ఈ యొక్క మార్లే మింటో రిఫార్మ్స్ 1909లో రావడం జరిగింది. సో దాన్నే మనం ఏమనొచ్చండి, ద యాక్ట్ ఈజ్ నోన్ యాజ్ 1909 కౌన్సిల్ యాక్ట్. కాబట్టి దిస్ ఈజ్ రైట్. సెకండ్ ఈజ్ రైట్. అండ్ ఫార్మేషన్ ఆఫ్ సపరేట్ ఎలక్ట్రోడ్స్ ఫర్ ముస్లిమ్స్. ఎస్ అండి. సో మింటో మార్లేలో మనకి ఈ ముస్లిమ్స్కి సంబంధించిన ఒక కమ్యూనల్ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో, ఈ యొక్క కమ్యూనల్ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఐఎమ్ సారీ ఇట్స్ నాట్ కమ్యూనల్ అవార్డ్స్, సో ఇట్స్ ఏ సిస్టమ్ ఆఫ్ కమ్యూనల్ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో కాబట్టి దిస్ ఈజ్ రైట్.
అండ్ ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మాంటేగు చెమ్స్ఫర్డ్ వర్షన్. దీన్ని మనం మాంటేగు చెమ్స్ఫర్డ్ వర్షన్గా పేర్కొంటామా? లేదు. కాబట్టి దిస్ ఈజ్ రాంగ్. అండ్ దిస్ యాక్ట్ అలౌడ్ ద ప్రొవిన్షియల్ లెజిస్లేచర్ కౌన్సిల్స్ టు హ్యావ్ నాన్ అఫీషియల్ మెజారిటీ. ఎస్ గైస్. సో యాక్చువల్గా ఈ యొక్క 1909 చట్టం ఏం చేసింది అంటే సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కావచ్చు, అండ్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో కావచ్చు, ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో కావచ్చు, ఆ యొక్క నెంబర్స్ని ఇంక్రీజ్ చేసింది అండి. సో అయితే సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఈ యొక్క అఫీషియల్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అదే విధంగా రిటైన్ చేసింది. దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ దట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో this act allowed the provincial legislative councils to have non-official majority. So provincial legislative council లో non-official majority ని కలిగి ఉండడానికి అది ఓకే చెప్పింది. కాబట్టి సో దిస్ ఈజ్ ఆల్సో రైట్. సో మొత్తానికి ఇక్కడ రాంగ్ ఏంటండి? 3 is the wrong option. So 23. క్లియర్? సో ద క్వశ్చన్ నెంబర్ 1 అండి. క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చదువుదాం మనము. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ కామెంట్ ఫర్ ద 1935 యాక్ట్. ఓకే, సో 1935 యాక్ట్కి సంబంధించి ఒక ఇన్కరెక్ట్ కామెంట్ని, సరి కాని కామెంట్ ఏదైతే ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాం. చూద్దామా ఇక్కడ? రైట్. ఏ సిస్టమ్ ఆఫ్ సెల్ఫ్ గవర్నెన్స్ వాస్ ఇంట్రడ్యూస్డ్ త్రూ దిస్ యాక్ట్. ఇస్ దట్ కరెక్ట్ ఆర్ రైట్? ఓకే గైస్, ఒకసారి మనం స్టేట్మెంట్ 1ని అబ్జర్వ్ చేసినట్లయితే ఒక సెల్ఫ్ గవర్నమెంట్ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ అయిందంట ఈ యొక్క 1935 యాక్ట్ ద్వారా అంటున్నాడు. ఒకసారి విల్ సీ ఫోక్స్. రైట్. సో గైస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఎస్, ఈ యొక్క యాక్ట్ ఏం చేసింది అంటే యాక్చువల్లీ దీనికంటే ముందు మనం ఏం తెలుసుకోవాలంటే 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. ఓకేనా? సేమ్ అండి. 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 ఇదేం చేసింది? ప్రావిన్సెస్లో డయార్కీని ఇంట్రడ్యూస్ చేసిందండి. ఓకేనా? ఎక్కడ? డయార్కీ. సో దిస్ యాక్ట్ ఇంట్రడ్యూసెస్ ద ప్రావిన్సెస్ ఇన్ డయార్కీ విచ్ మీన్స్ డ్యూయల్ రూల్. ఓకేనా? ప్రావిన్సెస్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని ఈ యొక్క 1919 చట్టం అనేది ఇంట్రడ్యూస్ చేసింది. అయితే ఈ యొక్క 1935 ఏం చేసిందంటే దిస్ డయార్కీ వాస్ అబాలిష్డ్ బై ద 1935 యాక్ట్. 35వ చట్టం అంటే 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఏం చేసింది? ఈ యొక్క డయార్కీని అబాలిష్ చేసి ప్రావిన్సెస్లో ఏం ఇంట్రడ్యూస్ చేసిందంటే ప్రావిన్షియల్ అటానమీని. ఇది దేం చేసిందండి? ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ప్రావిన్షియల్ అటానమీని ఈ యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సార్ ఏంటి ప్రావిన్షియల్ అటానమీ? వాట్ ఈస్ దట్ ఫోక్స్? ప్రావిన్షియల్ అటానమీ మీన్స్ పొలిటికల్ డిసెంట్రలైజేషన్. ఓకేనా? వాట్ ఈస్ దట్? పొలిటికల్ డిసెంట్రలైజేషన్ విచ్ మీన్స్ వాట్ అంటే పొలిటికల్ పవర్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు ద సెంటర్ టు ద స్టేట్స్. అంటే సెంటర్ నుంచి స్టేట్స్ హియర్ ప్రావిన్సెస్ ఆర్ రీజనల్ గవర్నమెంట్. పొలిటికల్ పవర్ అనేది మనకి సెంటర్ నుంచి రీజనల్ గవర్నమెంట్స్కి ఈ యొక్క ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. అంటే ఇన్ దిస్ ప్రావిన్షియల్ అటానమీలో మనం ఏం చేయొచ్చు అంటే ప్రావిన్షియల్ అటానమీ allows the regional governments to make decisions. ఓకేనా? ప్రావిన్షియల్ అటానమీలో ఈ యొక్క రీజనల్ గవర్నమెంట్ డెసిషన్ని తీసుకోవడానికి ఇవి అలో చేస్తుందండి ప్రావిన్షియల్ అటానమీ. రైట్. అంటే మొత్తానికి మనకి ఈ యొక్క 1935 ఏం చేసిందంటే ప్రావిన్సెస్లో ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ని కూడా ఇంట్రడ్యూస్ చేసిందని చెప్పవచ్చు అండి. సో ఇట్ ఇంట్రడ్యూస్ ద రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఇన్ ద ప్రావిన్సెస్. ఓకేనా? యాక్చువల్లీ అది ఎగ్జిక్యూట్ అయింది 1937లో, బట్ ఇట్ వాజ్ అగైన్ డిస్కనెక్టెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1939. క్లియర్ గైస్? సో కాబట్టి మొత్తానికి ఒక స్వయం పాలనకి మనకి ఇది ఇనిషియేట్ చేసింది కాబట్టి ద స్టేట్మెంట్ 1 ఈజ్ రైట్ ఫోక్స్. ఓకేనా? సో చలో చూద్దాం. యా, దిస్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. రైట్ అండి. నెక్స్ట్, appeals against federal court judgments have to go to the Privy Council in England. Right guys? Exactly. 1935 act em chesindante under the 1935 act as per the 1935 act 1937 this federal court was, guys, okay na, this federal court was established. But if you want to appeal that federal court judgment, then where to go guys? Where to go? You should go to Privy Council which was located in England. England lo unna Privy Council ki nu velli cheyali. Endukante there is a connection, ante connection ni build cheyadaniki just they want to build the connection between the British judiciary tone oka connection undali ani cheppesi so federal court appeal ki sambandhinchi nu Privy Council ki ellali anedi kuda manaki ee oka chattam cheptundi kabatti so this is also right folks.
And when it comes to the third one, 1937 general elections were held for the first time in the country based on this act. Exactly guys, in the year of 1937 general elections were held. So here under the provisions of the 1935 act, 1937 general elections were held, hence that statement is correct. Okay, right, so this is correct folks. And next, a caretaker government was formed under the leadership of Gandhiji. Okay na? So folks, here a caretaker ప్రభుత్వము అనేది ఏర్పాటైందా అండి? గాంధీ గారి నాయకత్వంలో ఒక ఆపద్ధర్మ ప్రభుత్వం లాంటిది ఏమైనా ఏర్పాటైందా? యాక్చువల్లీ గాంధీజీ గారి ఐ మీన్ టు సే లైక్ మేజర్ రోల్ ఏంటండి, ప్రైమరీ రోల్ ఏంటి? సో యాక్చువల్లీ ఈయన ఒక ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్కి ఒక లీడర్గా ఆయన వ్యవహరించడం జరిగింది. కానీ ఈ యొక్క అండర్ దిస్ యాక్ట్లో ఏ గవర్నమెంట్కి కూడా ఆయన ఒక కేర్టేకర్ దానికి ఒక ఫార్మ్డ్ బై ద అంటే ఆయన కేర్టేకర్గా ఏ ప్రభుత్వానికి ఎక్స్క్లూజివ్లీ 1935 యాక్ట్ కింద ఏర్పడడానికి దేనికి కూడా ఆయన లేడు. సో అబ్సల్యూట్లీ దిస్ ఫోర్త్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. మరి మనకి ఇన్కరెక్ట్ కామెంట్, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏదైనా ఉంది అంటే ఈ యొక్క 21 క్వశ్చన్లో దట్ స్టేట్మెంట్ విల్ బీ 4. Okay, right, then answer ఏంటండి 4. Okay, this is the question number 21. Hope you enjoying this session. Right, chalo next question. Yeah, here we have question number 22 folks. So the instrument of instructions contained in the Government of India Act 1935 have been incorporated in the Constitution of India in the year 1950 as. Actually మనకు 1935 Government of India Act లో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని ఉన్నాయండి. మరి ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని 1950 మనకు రాజ్యాంగం మనం ఎప్పుడైతే కమెన్స్మెంట్ చేసుకున్నామో అప్పుడు అవి ఎలా ఆ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏ విధంగా ఇన్కార్పొరేట్ చేయబడ్డాయి, ఏ విధంగా యాడ్ చేశారు అని అడుగుతున్నాడు. మరి ఎట్లా యాడ్ చేసినాడండి? సో ఫండమెంటల్ రైట్సా? నో. డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాల? ఎస్ అండి, ఆదేశిక సూత్రాలాగా చేయడం జరిగింది. సో ఎక్స్టెండ్ టు ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద స్టేట్స్ ఏం కాదు, అంటే రాష్ట్ర కార్యనిర్వాహక అధికారం యొక్క పరిధి కాదు. అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అంటే భారత ప్రభుత్వ వ్యవహారాల యొక్క కండక్ట్కి సంబంధించిన అంశం కూడా, నిర్వహించడానికి సంబంధించిన అంశం కూడా కాదు. కాబట్టి దిస్ ఈజ్ రాంగ్ అండ్ దిస్ ఈజ్ రాంగ్ అండ్ దిస్ ఈజ్ రాంగ్. దెన్ ద రైట్ ఆన్సర్ ఈజ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, విచ్ మీన్స్ వాట్ అంటే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని 1935లో ఏం చెప్తున్నాయండి? యాక్చువల్లీ ఇట్స్ ఏ గైడ్ బుక్. ఓకేనా? సో ఇట్స్ ఏ గైడ్ బుక్ ఫోక్స్. ఈ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఏంటి? ఇట్స్ ఏ గైడ్ బుక్స్ అండ్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ రూల్స్. ఎవరైతే గవర్నమెంట్లో ఉన్నారో వాళ్ళకి మా రూల్స్ని అబ్జర్వ్ చేసి యూ అబ్జర్వ్ మై రూల్స్, అంటే ఆ యొక్క రూల్స్ ఏవైతే ఉన్నాయో యూ జస్ట్ గో త్రూ ద రూల్స్, యూ జస్ట్ అబ్జర్వ్ ద రూల్స్ అండ్ మేక్ ఏ గుడ్ డెసిషన్ ఫర్ ద పబ్లిక్ వెల్ఫేర్. ఓకే, మేక్ ఏ గుడ్ డెసిషన్ ఫర్ ద పబ్లిక్ వెల్ఫేర్. ఎందుకంటే అవి పబ్లిక్ వెల్ఫేర్ గురించి ముచ్చట చెప్తాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ది టైమ్. సో ఇవి ఒక అంటే గవర్నమెంట్ ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళు మంచి డెసిషన్ తీసుకోవడానికి, లెజిస్లేచర్స్ ఒక మంచి గుడ్ డెసిషన్ని ఫ్రేమ్ చేయడానికి అవి ఇన్స్ట్రక్ట్ చేస్తాయి, ఆ విధంగా సూచన చేస్తాయి. కరెక్టా? రైట్ గైస్. కాబట్టి డిపిఎస్పి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్. సో బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. రైట్, చలో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. Yeah. By which law in India the kinship of the East India Company was acquired by the Queen of England? Right అండి, అంటే ఏదైతే రాజ్యాధికారం ఉందో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క రాజ్యాధికారం, ఆ కిన్షిప్ ఏదైతే ఉందో అది ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క క్వీన్కి ఎప్పుడు అది అక్వైర్డ్ చేయబడింది, ట్రాన్స్ఫర్ చేయబడింది, ఏ చట్టం ద్వారా, ఈ దేని ద్వారా అని అడుగుతున్నాడు. ఏంటండి అది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858, చార్టర్ యాక్ట్ 1853, చార్టర్ యాక్ట్ 1833 అండ్ కౌన్సిల్ యాక్ట్ 1909. అబ్సల్యూట్లీ యు నో దట్ ఆన్సర్ ఈజ్ ఏ. సో ఏ ఇస్ ద ఆన్సర్ 1858 అండి. అంటే ఏంటి ఇక్కడ మనకి ఒక్కసారి వెన్ యూ లుక్ ఎట్ లైక్ ఈ యొక్క సిస్టాన్ని మనం చూసినట్టు అంటే బ్రిటిష్ రూల్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి 2 కైండ్స్గా చూడొచ్చు అండి. ఒకటి కంపెనీ రూల్గా మనం చూడొచ్చు. ఓకేనా? కంపెనీ రూల్ అండ్ క్రౌన్ రూల్. ఓకే, క్రౌన్ రూల్. రైట్ గైస్. సో ఈ కంపెనీ రూల్ ఎప్పటి నుంచి మనకి 1773 to 1858. సో అక్కడి నుంచి అయితే ఇక్కడ మనకి ఇక్కడ 1858 నుంచి ఇక్కడ 1947 టిల్ వి గాట్ ద ఇండిపెండెన్స్, అప్పటి వరకు మనకి క్రౌన్ రూల్ అనేది జరిగింది అండి. రైట్. అయితే ఇక్కడ మనకి ఎప్పుడు ఈ యొక్క క్వీన్ ఎప్పుడు అక్వైర్ చేసింది ఈ యొక్క ఇండియా యొక్క రూలింగ్ని, అడ్మినిస్ట్రేటివ్ సిస్టాన్ని అంటే 1858లో. మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పుకున్నామండి. సో విక్టోరియా ఐ మీన్ చూసే హర్ ప్రొక్లమేషన్. ఓకే,
ఓకేనా. విక్టోరియా మహారాణి ప్రకటన అని చెప్పేసి, విక్టోరియా క్వీన్ ప్రొక్లమేషన్ అని చెప్పేసి మనం ప్రీవియస్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం మనం. సో ఆ ప్రకటన ఆధారంగా అప్పుడు మనకి ఏంటంటే సిపాయి మ్యూటినీ 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాతకి సాలయ్య, ఈస్ట్ ఇండియా కంపెనీ, సో మీ యొక్క ఓవర్ యాక్షన్ మస్త్ అయిపోయింది, మీ పరిపాలన మస్త్ అయిపోయింది, ఇంకా మీరు ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ ద ఇండియన్ రూలింగ్ ఆర్ ఇండియన్ గవర్నెన్స్ అండ్ వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు లూజ్ ఇండియా అని చెప్పేసి భావించి ఏం చేశారు అప్పుడు ఈ యొక్క బ్రిటిష్ ప్రభుత్వము, మీరు పక్కన ఉండి అని చెప్పేసి ఈ యొక్క చట్టం ద్వారా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ చట్టం ద్వారా ఆ సిపాయిల మ్యూటినీ తర్వాత ఈ యొక్క చట్టాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఈ చట్టం ద్వారా క్వీన్ ఎవరైతే ఉన్నారో, బ్రిటిష్ క్రౌన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియా యొక్క రూలింగ్ని అక్వైర్ చేయడం జరిగింది, అప్టైన్ చేయడం జరిగింది. క్లియర్ ఫోక్స్? రైట్. సో దెన్ ఆన్సర్ ఈజ్ ఏ. హోప్ యూ అండర్స్టూడ్ మై డియర్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. చెక్ అవుట్ ద ఫాలోయింగ్ పాయింట్స్. గైస్ చెక్అవుట్ మీన్స్ వాట్? ఎగ్జామిన్ ద ఫాలోయింగ్ పాయింట్స్. సో ఈ యొక్క ఫాలోయింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో కింద ఇచ్చిన అంశాలు మనం పరిశీలిద్దాం. The Council Act of 1861 provided for the first time the opportunity for Indians to participate in the legislative process. So guys, 1861 ఈ యొక్క ఏదైతే కౌన్సిల్ చట్టం ఏదైతే ఉందో అది ఇండియన్స్కి మొదటిసారిగా లెజిస్లేటివ్ ప్రాసెస్లో అంటే లా మేకింగ్ ప్రాసెస్లో ఇండియన్స్ని భాగస్వామ్యం చేసింది అని చెప్పేసి అంటుంది. ఓకే రైట్ గైస్, దిస్ ఈస్ కరెక్ట్ ఓన్లీ. విల్ సీ. And the 4th High Court was established at Allahabad in 1866 by the Council Act 1861. Yes అండి, under the Council Act of 1861 యాక్చువల్లీ 1862లో 3 హైకోర్ట్స్ ఏర్పాటైనాయి. అది కలకత్తా హైకోర్టు కావచ్చు, మద్రాస్ హైకోర్టు కావచ్చు, బాంబే హైకోర్టు కావచ్చు. ఈ 3 హైకోర్ట్స్ మనకి 1862లో ఫామ్ అయితే 4th హైకోర్టుగా మనకి అలహాబాద్లో 1866లో అండర్ దిస్ యాక్ట్ విచ్ మీన్ టు సే కౌన్సిల్ యాక్ట్ 1861 కింద ఫామ్ అయింది. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో రైట్. And the Indian Council Act 1861 nominated some Indians like the Raja of Benares, the Maharaja of Patiala and Sir Dinakar Rao to the legislative councils as non-official members. Yes అండి, అంటే non-official members గా వైస్రాయ్ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్లోనికి కొంతమంది ఇండియన్స్ని తీసుకోవడం జరిగింది. ఆ కొంతమంది ఇండియన్స్ ఎవరంటే వీళ్ళే. ఎవరు? సమ్ ఆఫ్ ద ఇండియన్స్ లైక్ రాజా ఆఫ్ బెనారస్ని కావచ్చు, మహారాజా ఆఫ్ పటియాలా కావచ్చు, సర్ దినకర్ రావు, వీళ్ళని తీసుకున్నారు. కాబట్టి హియర్ 1, 2, 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. దెన్ ద ఆన్సర్ ఈస్ వాట్ గైస్? ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? రైట్, ఆప్షన్ డి ఈస్ ద రైట్. గైస్ బిఫోర్ డైవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్ విల్ సీ సంథింగ్. గైస్ ఇక్కడ మనకి 1861 ఈ యొక్క కౌన్సిల్ యాక్ట్ కంటే ముందు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నాం? సిపాయి మ్యూటినీ. ఓకేనా? సిపాయి మ్యూటినీ ఈ యొక్క 1857 సిపాయి మ్యూటినీ 1857. దీని తర్వాతకి బ్రిటిషర్స్ థాట్ లైక్ దట్ సీకింగ్ ఆఫ్ ద ఇండియన్స్ కోఆపరేషన్ ఇన్ దేర్ కంట్రీ అడ్మినిస్ట్రేషన్. ఓకేనా? సీకింగ్ ఆఫ్ ద ఇండియన్స్ ఇన్ దేర్ కంట్రీ అడ్మినిస్ట్రేషన్ ఈస్ నెసెసరీ. ఓకేనా? అంటే భారతీయుల యొక్క సహకారంని మనం భారతదేశాన్ని పరిపాలించడంలో తీసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. దానికోసం వాళ్ళు ఏం చేశారంటే పాలసీ ఆఫ్ అసోసియేషన్ అని ఒకటి తీసుకున్నారు. పాలసీ ఆఫ్ అసోసియేషన్. ఓకే, సో ఈ యొక్క పాలసీ ఆఫ్ అసోసియేషన్లో భాగంగా దే ప్రిపేర్డ్ ఆర్ దే మేడ్ ఏ 3 యాక్ట్స్. ఓకేనా? సో దోస్ ఆర్ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్స్. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్స్. What are those Indian Council Acts? These Council Acts are 1909, 1892 and 1861. These are the Indian Council Acts. ఈ 3 కౌన్సిల్ యాక్ట్స్ చేసిరు. దీంతో పాలసీ ఆఫ్ అసోసియేషన్లో భాగంగా కొంతమందిని ఇండియన్ వాళ్ళని తీసుకోవడం జరిగింది. అట్లా మొదటిసారిగా ఈ యొక్క రిప్రజెంటేటివ్ ఇన్స్టిట్యూషన్స్లోనికి లా మేకింగ్ ప్రాసెస్లోనికి ఇండియా వాళ్ళని మొదటిసారిగా బిగిన్ చేయడం అనేది ఈ యొక్క 1861 కౌన్సిల్ యాక్ట్ చేయడం జరిగింది. ఇట్స్ ఓకేనా? రైట్ ఫోక్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. Have a look here question number 25. So consider the following statements regarding the Indian Independence Act 1947. ఓకేనా? భారత స్వతంత్ర చట్టము 1947కి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చిండు. పరిశీలిద్దాం, ఆన్సర్ చేద్దాం. రైట్. ఏ ఫైనల్ యాక్ట్ మేడ్ టు రెగ్యులేట్ ద కండక్ట్ ఆఫ్ ద అఫైర్స్ ఆఫ్ ఇండియా. ఎస్ అండి, ఇండియా యొక్క వ్యవహారాలకు సంబంధించి లాస్ట్ చట్టము అంటే ఇండియా వ్యవహారాలను రెగ్యులేట్ చేయడానికి చేసిన లాస్ట్ చట్టము ఇది అని చెప్పేసి అంటున్నాడు. రైటా? ఎస్, అబ్సల్యూట్లీ.
And on 4th July 1947, the British royal family approved the Indian Independence Act. So 4 July 1947 లా బ్రిటిష్ అసెంట్, రాయల్ అసెంట్ ఏదైతే ఉందో అది 4th జూలైన వచ్చింది అంటున్నారు. ఎప్పుడు వచ్చిందండి? 4th జూలైన కాదండి, దిస్ ఇస్ రాంగ్. 18th జూలైన వచ్చింది. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. గైస్, this Indian Independence Act 1947, this ended the British rule. British rule ni ఇది ఎండ్ చేయడం జరిగింది. ఇది ఎండ్ చేసి ఏం చెప్పింది? India would be sovereign state and independent state from August 15, 1947. So August 15, 1947 నుంచి ఇండియా is the independent state. ఇండియా will be a sovereign state. అంటే అది సార్వభౌమాధికారంగా అండ్ స్వతంత్రంగా భారతదేశం ఉంటుంది. ఇక్కడితోని ఈ బ్రిటిష్ రూల్ ఏదైతే ఉందో అది ఎండ్ అయింది అని చెప్పేసి మనకి ఈ యొక్క 1947 చెప్పింది. కాబట్టి ఇక్కడ స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్ అండ్ స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్. దెన్ వాట్ ఈజ్ రైట్? ఓన్లీ ఏ. సో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ folks. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? రైట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. కన్సిడర్ ద ఫాలోయింగ్. చలో కింద అంశాలను పరిగణన చేసి తీసుకుందాం. Bicameral legislature was introduced in our country by the Government of India Act 1919. Yes అండి, 1919 చట్టము బైకామరలిజం. ఓకేనా? సో బైకామరలిజం, ఈ యొక్క బైకామరలిజం ఏదైతే ఉందో అంటే ద్విసభా విధానాన్ని పెట్టింది. ద్విసభా విధానం అంటే ఈ యొక్క బైకామరలిజం అంటే ఏంటి అసలుకి? వాట్ ఈస్ దట్ బైకామరలిజం? మై డియర్ ఫోక్స్, బైకామరలిజం మీన్స్ organizing the government that there is a two houses. The two houses make decisions and the two houses make laws together. అంటే రెండు సభల ద్వారా గవర్నమెంట్ని ఆర్గనైజ్ చేయడము. ఆ రెండు సభలు కూడా డెసిషన్ని కలెక్టివ్గా తీసుకుంటాయి, లాస్ని కలెక్టివ్గా ప్రిపేర్ చేస్తాయి. ఈ విధమైన బైకామరలిజాన్ని ఈ యొక్క 1919 యాక్ట్ సెంట్రల్లో ఇంప్లిమెంట్ చేసింది, ఎస్టాబ్లిష్ చేసింది అంటున్నాడు. రైట్ అండి, దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. దాంతో పాటుగా మనకి ఇక్కడ 1919 సెంట్రల్లో బైకామరలిజంతో పాటుగా డైరెక్ట్ ఎలక్షన్స్ని కూడా మనకి ఆ యొక్క ప్రొవిజన్ని కూడా ఇది ఇన్కార్పొరేట్ చేయడం జరిగిందండి, ప్రవేశపెట్టడం జరిగింది. సో ఓకే, దెన్ ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ రైట్. అండ్ regional autonomy was granted by the Government of India Act 1935. Yes అండి. So regional autonomy we can say, we would say provincial autonomy. Yeah, previously we discussed also provincial autonomy ni introduce చేయడం జరిగింది, which means provinces allowed to make their own decisions, right? That is the provincial autonomy which was introduced by the 1935 Act. It eventually leads to the responsible governments in the provinces, right? So then this is also correct. Then C is the right answer, guys. C is the right answer. Okay na? And next question number 27. So attach the following. Guys, ikkada list 1 ఇచ్చిండు, list 2 ఇచ్చిండు. సో చార్టర్ యాక్ట్ 1833. చార్టర్ యాక్ట్ 1833 ఇక్కడ లిస్ట్ 2లో దేంతో మ్యాచ్ అవుతుందండి? యా, డ్యూయల్ నో ఎస్, సెంట్రల్ గవర్నెన్స్. ఓకేనా? సెంట్రలైజ్డ్ గవర్నెన్స్. రైట్ గైస్, ఈ యొక్క చార్టర్ యాక్ట్ 1833 ఏంటంటే ఫస్ట్ మనకి రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 ఏదైతే ఉందో ఇది మనకి సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్కి ఒక ఫౌండేషన్ని స్టార్ట్ చేసింది, అంటే కేంద్రీకృత పాలనకి ఒక నాంది పలికింది. దాని తర్వాతకి ఈ యొక్క 1833 చార్టర్ యాక్ట్ ఏం చేసిందంటే ఆ యొక్క సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక క్లైమాక్స్కి చేరుకుందండి. వై? బికాస్ ఇక్కడ బాంబే అండ్ మద్రాస్ ఈ యొక్క ప్రెసిడెన్సీస్కి సంబంధించిన లెజిస్లేటివ్ పవర్స్ని అవి తీసివేసి ఎవరికి ఇచ్చింది? సో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఇవ్వడం జరిగింది అండి. కాబట్టి ఇది మొత్తానికి సెంట్రలైజ్డ్ గవర్నెన్స్కి రిలేటెడ్గా మనం ఈ యొక్క ఆప్షన్ ఏ అంటే 3 చెప్పొచ్చు. ఏ అనేది మనకి 3 అవుతుంది. అండ్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్న క్వశ్చన్స్లో ఉన్న అంశాలను తీసుకొని ఇక్కడ మనం ఈ మ్యాచింగ్ చేయడం జరిగింది. కరెక్ట్గా మ్యాచ్ చేసారనుకోండి మనకు క్లారిటీ ఉంటుంది. రైట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1919 గైస్ 1919 ఏంటి మనకి ఇక్కడ డ్యూయల్ గవర్నెన్స్కి చూడొచ్చు కాబట్టి సో B1గా మనం చెప్పవచ్చు. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 మనకి అటానమీ ఆఫ్ స్టేట్స్ కింద చెప్పొచ్చు కాబట్టి సో C4గా చెప్పొచ్చు. అండ్ డి కౌన్సిల్ ఆఫ్ ఇండియా 1909 that is like introduction of the electoral system, right? So kabatti so this D2 so 3142 so B is the right answer. Okay na? So B is the right answer guys. 27 ki manaki B question 27 question ki B option anedi right answer sari aina samadhanam avutundi. Right, and next question number 28. రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 రిలేటింగ్ టు రైట్, ఈ యొక్క 1773 రెగ్యులేటింగ్ చట్టము దానికి రిలేట్ అయిన అంశాలను ఇచ్చిండు. మరి ఏ అంశం రిలేట్ అయింది, ఏ అంశం రిలేట్ కాలేదో చూద్దాం.
రైట్. దిస్ యాక్ట్ మే బి సెట్ టు బి ద ఫస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఫారిన్ రూల్ ఇన్ ఇండియా. ఈ చట్టం ద్వారా భారతదేశంలో మొదటిసారిగా విదేశీ పాలన జరిగింది అని మనం చెప్పవచ్చు. రైట్ అండి. ఎస్, the first act made by the first initiation taken by the British government is that is Regulating Act 1773. kabatti absolutely this is right. Chalo next. For the first time this act established the sovereignty of the British Parliament over the efforts of the East India Company. Yes, East India Company, you don't do overaction, here we have అని చెప్పేసి ఈస్ట్ ఇండియా కంపెనీ పైన ఒక ఆధిపత్యాన్ని, ఒక కంట్రోల్ని, ఒక ఈస్ట్ ఇండియా పరిధి పైన సమ్ లిమిటేషన్స్ని ఈ యొక్క చట్టం మనకి చేయడం జరిగింది. ఎందుకంటే గవర్నర్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చడం కానీ, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఎప్పుడు అంటే టైం టు టైము ఈ యొక్క సిఎంఆర్ అంటే మనకి సివిల్ మిలిటరీ ఈ యొక్క రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క సివిల్ మిలిటరీ ఈ యొక్క రిపోర్ట్స్ పైన ఎప్పటికప్పుడు వాళ్ళకి అంటే బ్రిటిష్ గవర్నమెంట్కి నివేదిక పంపించడం కావచ్చు, వీటన్నిటితోనే సో ఈ యొక్క కంపెనీ యొక్క ఆధిపత్యాన్ని లిమిట్ చేస్తూ బ్రిటిష్ గవర్నమెంట్ కొంచెం కంట్రోల్లోకి తెచ్చుకుంది అని చెప్పొచ్చు. కాబట్టి దిస్ ఈజ్ రైట్. అండ్ నెక్స్ట్, దిస్ యాక్ట్ వెస్టెడ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద కంపెనీ ఇన్ ఇండియా విత్ ద గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్. రైట్ అండి. సో అడ్మినిస్ట్రేషన్ని కూడా ఈ యొక్క చట్టం మనం ఇంతకుముందు చెప్పినాం, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని ఏర్పాటు చేసేసి ఆయనకి ఒక అడ్వైస్ చేయడానికి, అసిస్ట్ చేయడానికి గవర్నర్ జనరల్ ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేసింది. సో అట్లా ఇది ఏం చేసిందని చెప్పవచ్చు, మనకి అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది కంపెనీని ఆ గవర్నర్ జనరల్ కౌన్సిల్కి అప్పగించింది అని కూడా మనం చెప్పవచ్చు. కాబట్టి 1, 2, 3 is right, then D is the right answer. ఓకేనా? రైట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29 folks. So, Council Act 1861 consider the appropriate comments regarding the act. 1861 కౌన్సిల్ యాక్ట్ని తీసుకొని అప్రోప్రియేట్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం పరిశీలన చేద్దాం. The Council Act 1861 gave a recognition to the portfolio system. Right guys, ఈ యొక్క పోర్ట్ఫోలియో సిస్టాన్ని 1859లో ఓకేనా. సో విల్ సీ గైస్, దిస్ పోర్ట్ఫోలియో సిస్టమ్ని లార్డ్ క్యానింగ్. సో ఈ యొక్క లార్డ్ క్యానింగ్ ఏం చేసిందంటే 1859లో ఈ యొక్క పోర్ట్ఫోలియో సిస్టాన్ని ఆయన ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎవరు? లార్డ్ క్యానింగ్. సో దెన్ వైస్రాయ్ హీ ఇంట్రడ్యూస్డ్ దాట్ పోర్ట్ఫోలియో సిస్టమ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1859. సో అప్పుడు ఆ విధంగా ఇంట్రడ్యూస్ చేసిన ఈ యొక్క పోర్ట్ఫోలియో సిస్టాన్ని 1861 కౌన్సిల్ యాక్ట్ దాన్ని రికగ్నైజ్ చేసింది. అంటే ఏంటంటే మంత్రులకి ఈ యొక్క డిపార్ట్మెంట్స్ని, శాఖలని అలాట్ చేయడం ఏదైతే ఉంటుందో అది పోర్ట్ఫోలియో సిస్టమ్, అది ఆయన 1859లో ఇంట్రడ్యూస్ చేస్తే ఈ యొక్క 1861 చట్టం ఏం చేయడం జరిగింది అంటే సో దాన్ని రికగ్నైజ్ చేసింది. ఓకే డియర్ క్యానింగ్, నువ్వు ఇంట్రడ్యూస్ చేసినావు కదా, దీన్ని మనం గుర్తిస్తున్నాము, రికగ్నైజ్ చేస్తున్నాము అని చెప్పింది. ఓకేనా? రైట్ ఫోక్స్. కాబట్టి అబ్సల్యూట్లీ దట్ ఈస్ రైట్. Next, the Council Act 1861 allowed Indians to participate in the legislative process for the first time. Yes, Andy. So this act begin the Indians in the representative institutions. అంటే ఇండియన్స్ ని రిప్రజెంటేటివ్ ఇన్స్టిట్యూషన్స్ లో ఒక అసోసియేట్ గా లా మేకింగ్ ప్రాసెస్ లో తీసుకుంది అండి. అంటే శాసన నిర్మాణ ప్రక్రియలో లా మేకింగ్ ప్రాసెస్ లో ఫస్ట్ టైం భారతీయులకి ఇది అవకాశాన్ని కల్పించింది అని మనం చెప్పవచ్చు. కాబట్టి దిస్ ఈజ్ రైట్. And then the Governor General is empowered to issue ordinances. Right అండి. ఈ యొక్క చట్టం ఏం చెప్పిందంటే మై డియర్ గవర్నర్ జనరల్, యూ కెన్ ఇష్యూ ఆర్డినెన్సెస్ వితౌట్ కంకరెన్స్ ఆఫ్ ది యువర్ కౌన్సిల్. నీ యొక్క కౌన్సిల్తోని నువ్వు కన్సల్ట్ కాకుండా యూ కెన్ ఇష్యూ ద ఆర్డినెన్సెస్ ఇన్ ఎమర్జెన్సీస్. ఓకేనా? ఎమర్జెన్సీ టైంలో నువ్వు ఇష్యూ చేయొచ్చు ఆర్డినెన్స్, మై డియర్ గవర్నర్ సార్, నో ప్రాబ్లం అని చెప్పింది ఈ యొక్క చట్టం. రైటా? కాబట్టి ఈ యొక్క ఆర్డినెన్స్కి సంబంధించిన టెన్యూర్ ఏంటంటే 6 monthsగా చెప్పిందండి. ఓకేనా? 6 months వరకు ఆర్డినెన్స్ ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ యొక్క చట్టం. నెక్స్ట్, this act is also known the beginning of the decentralization process. Right అండి. ఈ యొక్క చట్టాన్ని మనం act initiated the process of decentralization. I repeat again, this act initiated the process of the decentralization folks. Yes, ఈ యొక్క చట్టం ఏం చేసిందంటే ఆల్రెడీ మనకి 1833 చార్టర్ యాక్ట్ ఈ యొక్క అంటే ఈ యొక్క కేంద్రీకృత సెంట్రలైజేషన్ని క్లైమాక్స్కి తీసుకెళ్తే బాంబే మరియు ఈ యొక్క మద్రాస్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి సంబంధించిన అధికారాలను తీసేసి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఇస్తే ఇదేం చేసిందంటే బాంబే మరియు మద్రాస్ లెజిస్లేటివ్ పవర్స్ని రీస్టోర్ చేయడం ద్వారా ఇది డీసెంట్రలైజేషన్ ప్రాసెస్ని ఇనిషియేట్ చేసింది అని మనం చెప్పవచ్చు. ఓకే, రైట్. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో మొత్తానికి అన్నీ కరెక్టే కాబట్టి సో సి ఇస్ ద రైట్ ఆన్సర్ గాయ్స్, సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? రైట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అండి, క్వశ్చన్ నెంబర్ 30. యా, హియర్ వి హ్యావ్ ఏ క్వశ్చన్ నెంబర్ 30.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద కమ్యూనల్ అవార్డ్ ఈజ్ కరెక్ట్. సో కమ్యూనల్ అవార్డ్ అండి. యాక్చువల్లీ కమ్యూనల్ అవార్డ్ అనగానే ఈ కమ్యూనల్ అవార్డుని అప్పుడు బ్రిటిష్ ప్రధానమంత్రి వెన్ ఎట్ ద టైమ్ దెన్ ద ప్రైమ్ మినిస్టర్ వాజ్ రామ్సే మెక్డొనాల్డ్. యాక్చువల్లీ ఇది 1932లో ఈ కమ్యూనల్ అవార్డ్ డిక్లేర్ చేసింది ఇప్పుడు 1932లో. ఎట్ ద టైమ్ రామ్సే మెక్డొనాల్డ్ ఈ యొక్క రామ్సే మెక్డొనాల్డ్ ఏం చేసిందంటే ఆయన ఒక డిక్లేర్ చేసింది ఏంటి, ఏ స్కీమ్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ మైనారిటీల యొక్క ప్రాతినిధ్యం కోసం ఒక స్కీమ్ని రిప్రజెంటేషన్. ద స్కీమ్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ మైనారిటీస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కమ్యూనల్ అవార్డ్స్. ఓకేనా, రైట్. అయితే ఈ కమ్యూనల్ అవార్డు వల్ల ఏమైందంటే ఇట్ ప్రొవైడెడ్ ద సపరేట్ ఎలక్టోరేట్స్ ఫర్ ద ముస్లిం, సిక్స్ అండ్ అదర్ మైనారిటీస్. ఎస్, ఇదేం చేసింది, ముస్లిమ్స్, సిక్స్, వాళ్ళతో పాటుగా ఆంగ్లో ఇండియన్స్కి, లైక్ యూరోపియన్స్కి, ఇండియన్ క్రిస్టియన్స్కి, ఇట్లా ఈ యొక్క సపరేట్ ఎలక్టోరల్ ఎక్స్టెండ్ చేస్తూ డీప్రెస్డ్ క్లాసెస్కి కూడా చేసింది. అంటే షెడ్యూల్డ్ కాస్ట్ కూడా ఇది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఆ షెడ్యూల్డ్ కాస్ట్కి ఎక్స్టెండ్ చేయడానికి గాంధీజీ గారు ఇష్టపడలేదు. సో హీ డజంట్ లైక్ to extend that provision to the scheduled caste. Then ఏం చేసిండు ఆయన, he undertook the fast unto death. ఆయన అమరహ నిరాహార దీక్షని పూనాలోని ఎర్వాడ జైల్లో చేయడం జరిగింది. ఓకేనా, సో ఆయన అట్లా అమర నిరాహార దీక్ష చేసినందుకు అంటే ఈ యొక్క దాన్ని మాడిఫై చేయండి, ఈ యొక్క కమ్యూనల్ అవార్డ్ని మాడిఫై చేయండి అని చెప్పేసి ఆయన చేసిండు. దాంతో దెర్ ఈజ్ అగ్రిమెంట్ బిట్వీన్ ద కాంగ్రెస్ లీడర్స్ అండ్ డిప్రెస్డ్ క్లాసెస్ లీడర్స్. కాంగ్రెస్ లీడర్స్ గాంధీజీ గారికి, డిప్రెస్డ్ క్లాస్ ఐ మీన్ టు సే అంబేద్కర్ గారికి మధ్య అగ్రిమెంట్ కుదిరింది. దాన్నే మనం పూనా ప్యాక్ట్ అంటాం. ఓకేనా, రైట్ అండి. సో నెక్స్ట్, ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వెల్కమ్డ్ ఇట్. దీన్ని ఈ యొక్క కమ్యూనల్ అవార్డుని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వెల్కమ్ చేసిందాన్ని చేయలేదు. చేయకనే కదా గాంధీజీ గారు అమరహ నిరాహార దీక్ష చేసింది. కాబట్టి ఈ డిడ్ నాట్ వెల్కమ్ దట్, ఐఎన్సీ డిడ్ నాట్ వెల్కమ్ దట్. సో దిస్ ఈజ్ రాంగ్ ఆప్షన్. అండ్ నెక్స్ట్, ఇట్ డీపెండ్ ద కమ్యూనల్ డివిజన్స్ ఇన్ ఇండియా. రైట్ గైస్. సో ఇది కమ్యూనల్ డివిజన్స్ని అంటే మతపరమైన ఈ యొక్క డివిజన్స్ ఏవైతే ఉంటాయో దానిని చాలా లోపలికి అంటే దాన్ని ఎక్కువ తీవ్రతరం చేసింది అని మనం చెప్పవచ్చు. రైట్, ఇట్ డీపెండ్ ద కమ్యూనల్ డివిజన్స్ ఇన్ ఇండియా. దిస్ ఇస్ అండి కరెక్ట్, ఇట్స్ ఆబ్వియస్లీ రైట్. సో ఇక్కడ మనకి రాంగ్ ఆన్సర్ ఏంటి, ఇన్కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ 3 అనేది మనకి రాంగ్ ఆన్సర్ అవుతుంది. క్లియర్? సో చలో 30 క్వశ్చన్ ఆప్షన్స్ ఈజ్ ద రాంగ్. ఎస్ గైస్, దీస్ ఆర్ ఆల్ 30 క్వశ్చన్స్. ఓకేనా, 30 క్వశ్చన్స్ మనం మాట్లాడుకున్నాం. ఈ యొక్క భారత రాజ్యాంగ పరిణామ క్రమము అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి వీ హ్యావ్ డిస్కస్డ్ 30 క్వశ్చన్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ లైక్ వీడియో 1, వీడియో 2, వీడియో 3 ఇన్ దిస్ సిరీస్. ఓకేనా, థ్యాంక్ యూ.